దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గడిచిన 22 వారాల నుండి దేవుడు శ్రమ అనే సబ్జెక్టు మీద ఎన్నో విషయాలను నేర్పించుకుంటూ వచ్చారు. ఇది 23వ వారం, అంటే 5 నెలల 3 వారాలు అయింది ఇప్పటికి. హల్లెలూయా. వచ్చే వారం ఇంకా 40 రోజుల ముగింపులోనికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఇంకా నేను వచ్చే వారంతో ముగిస్తున్నాను. ఈ వారం అనుకున్నాను, కానీ ఈ వారం మరి ఇంకొక వారం ఉంది కాబట్టి 6 నెలలు కరెక్ట్గా పూర్తి చేస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. 6 నెలలు, రేపు వచ్చే వారంతో 6 నెలలు శ్రమ అనే సబ్జెక్టును, అంటే యెషయా గ్రంథము 27 అధ్యాయము 3వ వచనాన్ని తీసుకుని 6 నెలల నుంచి దేవుడు ఏకరీతిగా శ్రమ పడాలి, శ్రమ పడితే ఎలా ఉంటుంది, శ్రమ క్రైస్తవులకు ఎలా వస్తుంది, వచ్చినప్పుడు ఏం చేయాలి అనే విషయాలను 6 నెలల నుండి మనము వింటున్నాం వచ్చే వారంతో. కాబట్టి దేవుడు ఇంతవరకు మనలను, మన కుటుంబాలను, మన సంఘాన్ని నేను అనుకుంటున్నాను దేవుడు బలపరిచున్నాడని. ఆమె ఎందుకంటే ఆ శ్రమ వచ్చినప్పుడే మనల్ని మనం తప్పించుకునే ఆలోచన కూడా ఉండాలి. ఆ ఆలోచన లేనప్పుడు మనం తప్పిపోతాం. అలా ఉండకుండా దేవుడు ఈ 6 నెలల నుంచి మనకి ఎంతో చక్కని మాటలు, శ్రమ వస్తే ఎలా ఉండాలి, శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి అని ఎన్నో విషయాలను వివరిస్తూ ప్రభు మనలను ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అలాగే యథావిధిగా దేవుని వాక్యాన్ని ప్రతి ఒక్కరు తీయాలి. యెషయా గ్రంథం 27:3 చదవండి ముందు. యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టించున్నాను, ఎవడును దాని మీదకి రాకుండా దీవారాత్రములు దాన్ని కాపాడుచున్నాను. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన నా కన్న తండ్రి, మీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినము నీ సన్నిధిలోనికి కూడి వచ్చిన నాతో, నా బిడ్డలతో తండ్రి, నీ ఈ అల్పదాసుడు నిలవబడి ఉండగా నీ ఆత్మను సమృద్ధిగా ఉంచి నా బిడ్డలకు ఈ వాక్యమును అర్థమయ్యే రీతిగా వివరించండి దేవా. సూటిగా మీరు నా బిడ్డలతో మీరు మాట్లాడండి. నిద్రమత్తులు అవధేతులు యేసునామములో లయపరచండి. ఇక్కడ కూర్చున్న మనందరకు వినుబుద్ధి చేయ ఆత్మను రిలీజ్ చేయండి. ఈ వాక్యమును నేను విత్తుతూ ఉండగా ప్రతి హృదయములో తండ్రి నీరు అనే అంటుగట్టి ఆ వాక్యమును బట్టి ఆ కుటుంబాల, ఆ బిడ్డలు మహా అభివృద్ధిగా మారాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ నా బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ స్థలము చుట్టూ మీ కంచె వేసి మీ దూతలను కాపుదలించి మీరే మహిమ పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యెషయా గ్రంథములో దేవుడు మనకిచ్చిన ఈ మాటను బట్టి మరి ఎన్ని వారాల నుంచి దేవుడు ఎంతో చక్కని మాటను మనకు తెలియజేస్తే, యెహోవాను నేను దానికి కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్టు దీవారాత్రము దాన్ని నేను కాపాడుచున్నాను. ఆమేన్. ఏమండి, అంటే ఇన్ని రోజుల నుండి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు కాపాడుచూ ఉన్నాడు. అవునా కాదంటారా అండి? దేవుడు కాపుదల నాకు లేదని ఎవరైనా అనగలవా? దేవుని కాపుదల ఉంది కాబట్టి మరలా ఈ పూట ఆయన సన్నిధిలో మళ్ళీ మనం ఇలాగా కూర్చుండగలిగాము. ఆమేన్. హల్లెలూయా. ఆయన ప్రతి నిమిషమున మనల్ని ఏం చేస్తున్నారంట? కాపాడుతున్నారండి. ఆయన కాపాడువారు. ఆమేన్. కాబట్టి మన కుటుంబాలలోనో, మన వ్యక్తిగతమైన అనుభవాలలో నీకు శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమ నుండి తప్పించే మార్గమే యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, ఆ శ్రమ నుండి తప్పించేవారే యేసుక్రీస్తు ప్రభు. నీ జీవితంలో ఎలాంటి శ్రమ వచ్చిందో, ఎలాంటి బాధ వచ్చిందో, ఎలాంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావో తెలియదు, కానీ అలాంటి పరిస్థితి నీ జీవితంలోకి వచ్చినప్పుడు మనకు ఆశ్రయ దుర్గం ఏది? యెహోవా తప్ప. ఆమేన్. హల్లెలూయా. నీవే నా కొండ, నా కోట అని అంటారు దావీదు గారు. నీవు తప్ప నాకు వేరే ఆధారం ఏముంది అంటారు. ఆకాశం ముందు నీవు ఉండగా ఇక్కడ నాకు ఏమినో అవసరం లేదు ప్రభా అన్న దావీదుని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఏం నేర్చుకోవాలి అని మనకి దేవుడు అడుగుతూ ఉన్నాడు. అయితే ఇన్ని వారాల నుంచి ఈ సబ్జెక్టు వింటున్నాం. నేను అనుకుంటున్నాను నిన్ను నీవు బలపరుచుకున్నావని. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే అన్నీ కలిగి ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు దేవుళ్ళో ఎవరైనా సరే ఎదగగలరు. ఏమండి, అంతేనా? అన్నీ ఉన్నాయి, ఆశీర్వాదకరంగా ఉన్నావు, చేతి నిండా ధనం ఉంది, అనుకున్నదన్నీ జరిగిపోతున్నప్పుడు దేవుణ్ణి ఎందుకు స్తుతించలేం? దేవుణ్ణి స్తుతించగలము.
అన్నీ నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చాడండి ఎంతో ఆనందంగా చెప్పగలవు, దేవుని కొరకు ప్రకటించగలవు. ఎందుకంటే అన్నీ ఇచ్చిన దేవుణ్ణి కనపరచగలవు. అది ఏమీ లేకపోతే ఆ దేవుడి కొరకు నువ్వు ప్రకటించగలవా? అది ఏమి దీనస్థితో, పేదస్థితో, ఆర్థిక పరిస్థితితో, అనారోగ్య స్థితితో ఉన్నప్పుడు దేవుడే నాకు ఇవి ఇచ్చాడని అని చెప్పుకోగలవా? చెప్పుకోలేము. కానీ ఒకటి చెప్పనా, దేవుడు ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు దేవుణ్ణి ఎలా ప్రకటించగలుగుతున్నావో, దేవుణ్ణి ఎలా గణపరచగలుగుతున్నావో, ఇవన్నీ లేనప్పుడు కూడా దేవుణ్ణి నువ్వు ప్రకటించగలగాలి. ఆమె హల్లెలూయా. దేవుణ్ణి నువ్వు గణపరచగలగాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? ఏమీ లేనప్పుడు అంటే ఏముందండి? ఆర్థికంగానో, ఆరోగ్యపరంగానో, వస్త్రపరంగానో ఏదో ఒక సమస్య నిన్ను పీడించేటప్పుడు కూడా ప్రభునందు ఆనందించగలవా? కానీ నిజంగా ప్రభునందు ఆనందించేవారే ధన్యులు. ఆమేన్. అంతేనే కదండి, ప్రభునందు ఏమీ లేనప్పుడు ఆనందించేవారే ధన్యులు. అన్నీ ఉన్నప్పుడు ఆనందించి దేవుడు గొప్పోడని చెప్పడం కాదు. నీ జీవితంలో ఏమీ లేదు, చాలా భయంకరమైన అనారోగ్యము, సమస్య, వ్యాధితోనో, లేకపోతే ధన సమృద్ధి లేకో, బంధువుల సహాయం లేకో, నీ స్నేహితుల సహాయం లేకో, నీ ఇరుగు పొరుగు వారు ఎవ్వరు ఒక మాట సహాయం కూడా నీకు లేక నిజంగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీ దేవుణ్ణి ఒక గొప్పతనంగా నువ్వు ప్రకటించగలగాలి. ఆమె హల్లెలూయా. ఏం చేయగలగాలండి? మన దేవుడును చాలా గొప్పగా నువ్వు ప్రకటించగలగాలి. ఎందుకంటే ఆయనను ఆశ్రయించి ఈ దినము ఆయన సన్నిధిలో ఇలా కూర్చున్నానికి దేవుడు ఎంత కృప లేకపోతే ఈరోజు ఆయన సన్నిధిలో మనం ఉండగలము. ఆయన కృప నిరంతరము నిలిచి ఉండును. ఆమె ఆయన కృప నిరంతరము నీకును నీ కుటుంబానికి ఉండునుగాక. హల్లెలూయా. ఆయన కృప ఎప్పుడు మనకి ఏమై ఉంటుందండి? తోడుగా ఉంటుందని చెప్పాలి. తోడుగా ఉంటుంది. ఆయన కృప మనకి ఎప్పుడు తోడుగా ఉంటుంది. కాబట్టి ఏ విషయంలోనైనా, ఎలాంటి విషయాలలోనైనా మనము అవిశ్వాసంలో పడిపోకుండా, లేకపోతే భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోకుండా, శ్రమ వచ్చినప్పుడు జారిపోకుండా మనల్ని మనం కాపాడుకునేది ఒక విశ్వాసం ఒకటే. ఆమెన్. ఆ విశ్వాసమే యేసుక్రీస్తు ప్రభు. ఆమెన్. అండి, ఎప్పుడైతే అలాంటి విశ్వాసమును మనం ప్రభు యందు ఉంచుతామో ఆ విశ్వాసమును బట్టి నువ్వు క్రీస్తులో ఎదగగలవు. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం ఒకసారి, యెషయా గ్రంథము 29:15 ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథం 29:15. ఇది ఎందుకంటే ఇది ముగింపులోనికి మనం వచ్చేస్తున్నాం కాబట్టి మొదటిలో చదివిన వచనాలు కూడా అక్కడక్కడ మధ్యలో ఉంటాయి. ఆల్రెడీ చెప్పేసారు అయ్యగారు అనొద్దు, ఎందుకంటే ముగింపులోనికి వచ్చేస్తాం. మళ్ళీ మొదటిలోనికి వెళ్ళాల్సిన అవసరం మనకి ఉంటుందన్నమాట. తమ ఆలోచనలను యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి చూసి వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూసేదరు? మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించి వారికి శ్రమ. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు శ్రమ ఎవరికి వచ్చిందయ్యా అంటే లోపల యెహోవాకి కనబడకుండా వారి ఆలోచనలు దాచుకుని వారికి శ్రమ. ఎవరికండి? లోపల వారి ఆలోచన, వారి తలాంతులు పైకి మారుతూ భక్తిగా కనిపిస్తూ లోపల వారి హృదయమో వారి ఆలోచనలో ఏదైనా పాడై ఒకవేళ వారు జీవిస్తూ ఉన్నవారికి ఏముంది? ఇక్కడ శ్రమ ఉంది. అంటే నీతిగా బ్రతికి వారి శ్రమ వేరు. ఇక్కడ లోపల వారు జీవించే జీవితం ఇది. అంటే ఎవరికి కనబడతాం, మళ్ళీ ఎవరు చూస్తారు అని వారి చీకటిలో వారి క్రియలో జరిగించి వారికి హల్లెలూయా. అయ్యా, ఎవరు వీరంటే వీరు భక్తిహీనులండి, వీరికి ఏమీ లేదంటే ఇదిగో దేవుడు మమ్మల్ని చూడడండి, వీరికి ఇంకా భయం లేదు. ఎవరి పట్ల? దేవుని పట్ల వారికి భయం లేదు. కాబట్టి దేవుడు మమ్మలను చూడట్లేదు. ఎందుకంటే చీకటిలో తమ క్రియలు అని అన్నాం కదా. చీకటిలో అంటే లోకములో మనం చీకటిలో ఉన్నప్పుడు చూడండి, ఏది చేసినా ఎవరికన్నా కనబడతామా? చెప్పాలి, కనిపిస్తామా? కనిపించం. అంటే ఏదైనా తప్పు చేయాలంటే ఎక్కడ చేయాలి? ఇప్పుడు చీకటిలోనే చేయాలి. ఎందుకంటే ఎవరికి కనిపించకుండా ఉండునట్లు వారు చీకటిలోనే చేస్తారు. వారికి ఎవరికి తెలియకుండా, ఎదుటి వారికి కనిపించకుండా. అంటే నువ్వు చీకటిలో ఉన్నానని ఒకవేళ నువ్వు చేస్తే వెలుగులో నా యేసే ఉన్నాడు, ఆయన చూస్తున్నాడంట. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకి మరుగైనది ఏది లేదని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇదిగో శ్రమ ఎలాంటి వారికి వచ్చిందయ్యా అంటే వారు దేవుడికి కనిపించండి. అన్ని దేవుడు చూస్తాడేంటండి, అన్ని దేవుడు వింటాడేంటండి అంటే కిందటి శుక్రవారం ఇచ్చిన వాక్యంలో ఏమని విన్నాం? నీ నోటి మాట ఎవరు వింటున్నారంట?
అంటే నువ్వు చేసే పని ఇప్పుడు ఎవరు చూస్తున్నారంట? దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు నీ ఆలోచన రాక మునిపే ఎవరికి తెలుసు? చెప్పాలండి, ఎవరికి తెలుసు? నువ్వు ఆలోచించక మునిపే దేవుడికి తెలుసు అంట. నీ హృదయములో ఆ తలాంతి పుట్టక మునిపే నాకు తెలుసు అన్నాడు ఆయన. నీ హృదయంలో ఏదైనా ఒక ఆలోచన వచ్చేటప్పుడు అది నీకంటే ముందు ఎవరికి తెలుస్తుంది? ఆయనకి ఎందుకు తెలుస్తుంది? ఆయన నిన్ను కనిపెడుతున్నాడని అర్థం. హల్లెలూయా. ఆయన నిన్ను కనిపెడుతున్నాడు. ఎందుకని చెప్పాను తెలుసా? ఆయన నిన్ను ఇష్టపడ్డారు కాబట్టి, ఆయన నిన్ను ప్రేమించారు కాబట్టి, నీ హృదయంలోంచి వచ్చే ఆలోచన నీకంటే ముందు ఆయనకు తెలుస్తూ ఉంది. హల్లెలూయా. ఎందుకని? ఆయన నన్ను ఇష్టపడ్డాడని చెప్పండి. అందరూ చెప్పాలి, ఆయన నన్ను ఇష్టపడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నిన్ను ఇష్టపడ్డాడు కాబట్టి నీ హృదయములో నుంచి వచ్చే ఆలోచన నీకంటే ముందు ఎవరికి తెలిసింది? ఇప్పుడు ఎవరికి తెలిసింది? దేవుడికి తెలిసింది. ఎందుకు ఆయనకి తెలిసిందంటే ఆయన నిన్నేం చేస్తున్నారు? ఆయన చూస్తున్నారు కదా. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. అంటే మనుషులు చూసినా మనం భయపడతాం. మనుషులు చూస్తే భయపడతాం లేదా అండి? మనుషులు చూస్తే భయపడతాం. కానీ దేవుడు చూడడు అనే ఆలోచన అనమాట. ఎవరికి? మనిషికి. ఎందుకంటే మనుషులు చూస్తామో వీరు నన్ను చూస్తూ ఉన్నారు అని వారికి నువ్వు భయపడచ్చు. కానీ సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త ఎక్కడున్నా చూసేవాడు ఆయన ఉన్నాడు అని మాత్రం మనం మర్చిపోతాం. ఆయన మనల్ని చూస్తున్నాడు అనే భయం ఉండదు. ఆయన మనల్ని చూస్తున్నాడని ఆలోచన ఉండదు. ఆయన మనల్ని కనిపెడుతున్నాడు. మనం మాట్లాడే ప్రతి మాట ఆయన విన్నాడా లేదా? మనం మాట్లాడే ప్రతి మాట ఆయన వింటున్నాడు. మనం చేసే ప్రతి పని ఎప్పుడు గ్రహిస్తాం? ఒకవేళ గ్రహించినప్పుడే మన హృదయము, మన ఆలోచన పూర్తిగా ప్రభుతో నిండిపోతాయండి. ఆమె. ఎందుకంటే మనం ఏమనుకుంటాం తెలుసా? నా బాధ ఎవరు చూడట్లేదు, నా పరిస్థితి ఎవరికీ తెలియట్లేదు, అయ్యో ఇది ఎవరికి చెప్పుకోగలను, చెప్పుకోవడానికి నాకంటూ ఎవరున్నారు, నాకు ఎన్నో చెప్పుకోవాలి, నాకు ఏదేదో చెప్పుకోవాలి, చెప్పుకోవడానికి ఎవరు లేరు అని మనం ఒకవేళ మానవ ప్రయత్నం ఇది. అంతే. నువ్వు అనుకుంటా నాకు ఎవరు లేరు. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడు నీకు. ఆమేన్. ఇప్పుడు నువ్వేది చెప్పాలన్నా ఆయనకి చెప్పచ్చు. ఎవరికి చెప్పాలి? చెప్పండి. ఆయనకి చెప్పచ్చు. ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నారంట? మాట్లాడే ప్రతి మాట వింటున్నారని చదివాం కదా. లూకా సువార్త 24వ అధ్యాయంలో 17వ వచనంలో ఏం చదివాం మనం? ఆయన మాట్లాడుకునిచున్నగా ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఏమి మాట్లాడుకునిచున్నారని అడిగారు లేదా దేవుడు? అంటే వారి మాటలు దేవుడు విన్నాడా లేదా? దేవుడు విన్నాడు. అంటే వారు మాట్లాడుకునిచున్న మాటలు దేవుడు వినుచున్నాడంటే వారు చేసే పనులు దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు చూస్తూ ఉన్నారండి? ఇదిగో అందును బట్టి వారికి ఏం కలిగిందంటే శ్రమ కలిగింది. ఎందుకంటే వారు నన్ను దేవుడు చూడట్లేదు. అంటే నువ్వు మనిషికి భయపడతావు కానీ దేవునికి భయపడమండి. ఎవరికి భయపడం? మనుషులకు భయపడతాం. కానీ దేవునికి నువ్వు భయపడాల్సింది మనుషులకు కాదు. ఎవరికి భయపడాలి? ఆమేన్. హల్లెలూయా. మనం భయపడవలసిన వ్యక్తి దేవుడు. నీకు ఏదైనా ఒక భయం కలిగిందంటే అది దేవుని బట్టి ఉండాలి. ఇదిగో నేను ఇలా చేస్తున్నాను, దేవుడు నన్ను లెక్క అడుగుతాడు కదా. నేను ఇది చేస్తున్నాను, దేవుడు నన్ను అడిగిన దినమును నేను ఆయనకి లెక్క చెప్పాలి కదా. నేను చేసే ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు కదా. నేను చేసే ప్రతిదీ దేవుడు వింటున్నాడు కదా. వీటన్నిటికీ విమర్శ దినముందు ఆయన ఎదుట నేను నిలవబడాలి కదా అని ఈ దినము ఎంతమంది ఆలోచన చేయగలుగుతున్నారు? ఎంతమంది ఆలోచించగలుగుతున్నారు? ఒకవేళ నువ్వు అలా ఆలోచించగలిగితే ఆయన యందు నీకేమున్నట్లు? లేదేంటి? భయము ఉన్నట్లు అని చెప్పండి. హల్లెలూయా. ఏమున్నట్లు? భయము ఉండినట్లు. భయభక్తులు కలిగి ఉండుట మనకు. అలా ఉంటే నీకేమొస్తుంది? వ్యాధితో ఉన్నా, బాధతో ఉన్నా, కష్టంలో ఉన్నా నీతో మాట్లాడి ఓదార్చే ఒక వ్యక్తి నీ దగ్గర ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. ఆయనే నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు. చప్పట్లు కూడా వేసేనా మనం మహిమపరచండి. ఆయన ఎవరంట?
అంటే ఆయన నీకు ఏం చేయాలి ఇప్పుడు? మాట సహాయం చెయ్యాలి. మనుషులు మాట సహాయం అర్థం. మనుషులు నమ్ముట కంటే యెహోవాని ఆశ్రయించుట, రాజులను నమ్ముట కంటే యెహోవాని ఆశ్రయించుట ఎవనికి మేలు? మీరు చెప్పండి. ఆమేన్. నాకు మేలు ప్రభువా. ఎందుకంటే నేను ఎవరిని నమ్ముకోలేదు, రాజులని, అధికారులని, మనుషులను నేను నమ్ముకోలేదు ప్రభువా, నిన్ను నమ్ముకున్నాను. ఆమేన్. ఆయన నమ్ముకున్నట నీకేంటంట? మేలు. అంటే మేలైనది ఏంటి ఇప్పుడు? మేలైనది ఏంటి? మేలైన వారు ఎవరండి? మేలైన వారు నువ్వు అంగీకరించిన దేవుడే. నువ్వు అంగీకరించబడిన దేవుడు నీ పట్ల చేసేది ఏంటంట? మేలు. ఎవరిని ఆశ్రయిస్తే? మనుషులను ఆశ్రయిస్తే నీకు మేలు దొరుకుతుందా? రాజులను ఆశ్రయిస్తే నీకు మేలు దొరుకుతుందా? అధికారుల దగ్గరికి వెళ్తే నీకు మేలు దొరుకుతుందా? లేదండి. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా మేలు దొరకదు. ఎవరి దగ్గర మేలు దొరుకుతుంది నీకు? చెప్పాలి. యేసయ్య పాదాల యొద్దనే నాకు. ఆమేన్. హల్లెలూయా. ఆయన పాదాల యొద్ద దగ్గర నాకేమున్నది? అంటే ఆయన ఆశ్రయించుట నీకేంటి ఇప్పుడు? చెప్పండి. నాకు అది మేలే. ఎందుకంటే భయము ఉన్న చోట దేవుడు ఆశీర్వాదములు కూడా ఉంటాయి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. భయము ఉన్న చోట దేవుని మహిమ కూడా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. భయము ఉన్న చోట దేవుడు వారికి ఆదరణ కూడా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. భయభక్తులు కలిగి బ్రతికి వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు, త్రోసివేయడు. హల్లెలూయా. ఎందుకంటే భయభక్తులు కలిగిన వారిని ఆయన ఏం చేస్తాడు? ఆయన ప్రేమిస్తాడండి. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదల నుండి ఏం చేశారు? ఎవరిని విడిపించారు? చెప్పండి. ఆపదలో ఉన్న వారిని విడిపించాడు. కానీ వారు ఏం చేశారంట? ఇప్పుడు వారు మనుషులకు మొరపెట్టలేదంట, కానీ ఎవరికి మొరపెట్టారు? కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. అంటే నీ ఇంటిలోనో, నీ కుటుంబంలోని, నీ పరిస్థితుల్లో ఒక్కొక్కసారి భయంకరమైన కష్టాలు ఎదురవుతున్న సమయంలో నువ్వు మొర్ర పెట్టాల్సిన వ్యక్తి ఎవరు ఇప్పుడు? ఆయనకి మొర్ర పెడితే ఏమవుతుంది నీకు? ఆయన వారి ఆపదల నుండి వారిని ఏం చేశాడు? విడిపించాడు. ఎలాంటి ఆపద నీకు వచ్చిందో, ఎలాంటి కష్టం నీకు వచ్చిందో, ఎలాంటి పరిస్థితి నీకు వచ్చిందో, ఆ పరిస్థితిని మనుషులకు చెప్పమాక ఎవరికి చెప్పాలి? చెప్పండి. దేవుడికి చెప్పాలంట. ఒకవేళ దేవుడికి మొర్ర పెడితే వారిని దేవుడు ఏం చేశాడు అంటున్నది? చెప్పాలండి. వారిని విడిపించాడు. ఆమేన్. హల్లెలూయా. మనుషులు విడిపించలేరండి. మనుషులు సహాయం వ్యర్థమండి. కానీ దేవుని సహాయము నీకున్న బంధకాల నుంచి ఏం చేసిందంట? అది విడిపించింది. ఎందుకంటే మొర్ర అంత గొప్పది. ఏంటది? మనుషులకు మొర్ర పెడుతుంటాం కదండి. అప్పుడప్పుడు చెప్పుకుంటాం లేదా? మనుషులకి చెప్పుకుంటాం లేదా? ఒకవేళ ఇప్పుడు చెప్పుకుంటలేదా? ఒకప్పుడు చెప్పుకుండే వాళ్ళవా లేదా? ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు, లేకపోతే ఏదో పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఇదయ్యా ఇలా ఉన్నాం, ఇలా చేస్తున్నాం, ఇలా జరుగుతుంది, ఇలా ఉంటుంది అని మొర్ర పెట్టుకునే వాళ్ళవా లేదా? ఎందుకంటే అప్పుడు మనకి దేవుడు తెలీదు. మనుషులకి చెప్పుకుంటే పోనీ మనుషుల సహాయం ఏదైనా వస్తుందేమో అని అప్పుడు తెలియక ఒకవేళ మొరపెట్టి ఉంటావు. కానీ ఇప్పుడు దేవుని సహాయం వచ్చిందని నీకు తెలుసు, దేవుడు సహాయం వస్తుందని తెలుసు. ఏం చేస్తే? చెప్పండి. ఏం చేస్తే? ప్రార్థన చేస్తే అని చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేస్తే అది ఎలాంటి శ్రమ అయినా ఏమవుతుందంట? ఆ శ్రమ నుండి నిన్ను తప్పించగలడు. ఆమేన్. ఇంకా నీ దుఃఖ దినములు సమాప్తం అవ్వబోతా ఉన్నాయి. ఆమేన్ చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా. ఎందుకంటే ఇక ఈ శ్రమలలో నుండి దేవుడు నిన్ను ఏం చేయబోతా ఉన్నాడు ఇప్పుడు? చెప్పండి. నన్ను తీసుకొస్తున్నాడండి బయటికి. ఎందుకంటే ఆయన నన్ను ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే విడుదల లేదు. ఇక్కడ వీరికి శ్రమలలో ఉన్నారు, వీడికి విడుదల లేదు, ఏడుస్తున్నారు. కానీ వేడుస్తులు చేసిన పని ఏంటంటే యెహోవాకు మొర్ర పెట్టింది. ఆమేన్. ఏం చేశారు వీరు? ఏడ్చుచు దేవుడికి మొర్ర పెట్టారు. నీకున్న కష్టం ఏంటి, నీకున్న బాధ ఏంటి, నీకున్న పరిస్థితి ఏంటో ఆ పరిస్థితిని బట్టి నువ్వు మొర్ర పెట్టు. ఆ మొర్రను ఆయన వింటాడంట. ఆ పరిస్థితిలో నుంచి నిన్ను విడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా.
ఎక్కడి నుండి విడిపిస్తాడండి? బంధింపబడిన బంధకాలలో నుంచి. ఎలాంటి బంధకాలు నిన్ను బంధించి ఉన్నాయో, ఏ బంధకాలలో నువ్వు కట్టివేయబడి ఉన్నావో, ఏ బంధకాలు నిన్ను బంధించేసినాయో, ఏ పరిస్థితులు నిన్ను బంధించేసినాయో, ఏ అవిధేతలు నిన్ను బంధించేసినాయో, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు బంధింపబడిపోయి ఉన్నావో, ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు చేయాల్సింది ఒకటి దేవుడికి మొర్ర పెట్టుట. ఆమెన్, హల్లెలూయా. ఎవరికి మొర్ర పెట్టాలండి? దేవుడికి మొర్ర పెట్టాలి. మొర్ర పెడితే ఆ పరిస్థితుల్లో నుంచి ఆ మొర్రను ఆయన విని తీసుకొచ్చాడంట. ఆమెన్, హల్లెలూయా. ఏం చేసండి? ఏం చేసి విని తీసుకొచ్చాడని చెప్పాలి. హల్లెలూయా. అంటే మొర్ర పెట్టకపోతే ఆయనకి తెలియదా అండి? ఒకవేళ ప్రార్థన చేయకపోతే దేవుడు సహాయం చేయడా అండి? ఒకవేళ ప్రార్థన చేస్తేనే దేవుడు ఆపద నుంచి విడిపిస్తాడా అండి? ఇప్పుడు నువ్వు ఒకవేళ ప్రార్థించినా ప్రార్థించకపోయినా ఈ సమయంలో నీ ప్రాణం ఒకవేళ పోతుంది అని తెలిస్తే దేవుడు వాడు అడగలేదు కదా అని వదిలేస్తాడా? చెప్పాలి. అడగలేదు కదా అని వదిలేస్తాడా? వదిలేడండి, వదిలేడు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న నీకు యేసయ్య అంటే ఎవరో తెలుసు, అక్కడ ఉన్న వారికి యేసయ్య అంటే ఎవరో తెలీదు. కానీ వారిని కాపాడువాడు కూడా ఎవరు? ఆమేన్, హల్లెలూయా. అక్కడ కాపాడువారు కూడా ఎవరు? ఆయనే. కానీ నేను ఒకటి చెప్పనా, తగిన కాలమున తప్పక నీకు దేవుని వద్ద నుంచి సహాయము వస్తుందని చెప్పండి అందరూ. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వద్ద నుంచి. తగిన కాలమున, తగిన సమయమున నువ్వు అడిగినా అడగకపోయినా దేవుడు చేస్తాడండి, నిజం. కానీ అడుగువాడు త్వరగా దానిని, అది లెక్క. నువ్వు త్వరగా నువ్వు ప్రతిదినము దాన్ని అడగగలిగావనుకో, దేవుడి వద్ద నుండి నీకు సహాయం. ఏదైనా ఒక పని కావాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి మనం పదే పదే మనం వెళ్ళాం అనుకోండి, ఏమంటారు? దేవుడి ఆయన ఏమంటాడు? త్వరగా మనకు ఆ పని చేస్తాడా చేయడా? నీకు ఖాళీ దొరికినప్పుడే వెళ్ళామనుకో, ఆ పని ఆలస్యం అవుతుందా త్వరగా అవుతుందా? నీకు ఖాళీ దొరికినప్పుడు వెళ్తావు. రమ్మన్నాడు కదా, సరే వెళ్దాం, 4 రోజులు రమ్మన్నాడు కదా, 10 రోజులు పోయిక వెళ్దాం అని వెళ్ళావు అనుకో, ఆ పని మళ్ళీ వాడు ఇంకో 10 రోజులు అంటాడు. ఇంకో 10 రోజుల తర్వాత రా చూద్దాం, మొన్న చెప్పానుగా రాలేదే, ఆ రోజు వస్తే నీకు అయిపోయింది తెలుసా నీకు. వాళ్ళు మనుషులండి. కానీ నీ దేవుడి దగ్గర పదే పదే ఎందుకంటే 430 సంవత్సరాలు వారు మూలుగుతూనే ఉన్నారు. ఎవరి కొరకు చెప్పండి? దేవుడి కొరకు ఏం చేస్తున్నారు వారు? వారు ఉన్న బానిసత్వం బట్టి, వారు ఉన్న శ్రమను బట్టి, వారికి ఉన్న కష్టమును బట్టి, వారు ఉన్న పరిస్థితిని బట్టి దేవుడి దగ్గర అలసి మూలుగుతూనే ఉన్నారు. కానీ ఆలస్యమయ్యిందేమో కానీ దేవుడి కార్యమార్త వారి మధ్యన. మరి ప్రతిరోజు మూలుగే వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు పడితే అసలు అడగకపోతే, మరి ప్రతిరోజు వారు ఏం చేశారంటే కన్నీళ్లు విడిచుచు వారు మూలుగుచున్న మూలుగును నేను విన్నాను మోషే. కాబట్టి వారిని విడిపించడానికి ఆయన వెళ్ళలేదు, మోషేను పంపించి వారికి ఉన్న బంధకాల నుంచి విడిపించి తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. వారు మూలుగును విన్నాడా లేదా? వారు పెట్టిన ఆ మూలుగు, అయ్యయ్యో అని ఏడుస్తూ ఏంటయ్యా ఈ బానిసత్వం, వారు ఏడ్చి ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపును దేవుడు విని వారికి విడుదలను ప్రకటించారా లేదా? మరి ఈరోజు నీ కుటుంబము పరిస్థితుల్లో, లేకపోతే ఏదో నీ జీవితంలో ఉన్నదాన్ని బట్టి ఒకవేళ దేవుడికి నువ్వు మొర్ర పెట్టకపోతే, దేవుడి దగ్గర నువ్వు వేడకపోతే, దేవుడి దగ్గర నువ్వు కన్నీళ్ళు విడవకపోతే, దేవుడు నీకు ఎలాంటి ఫలం ఇస్తాడు? ఎలాంటి విడుదల ఇస్తాడు? ఎప్పటికి ఇస్తాడు? ఎలా ఇస్తాడు? ఎందుకంటే దేవుడి దగ్గర నుంచి నువ్వు ఫలము పొందాలి అంటే నువ్వు ముందు మొదలెట్టాల్సింది ఏంటి? దేవుడి దగ్గర. అది దేవుడి దగ్గర ఎంతగా నువ్వు ఏడవగలవో, ఎంతగా నువ్వు మనుషుల దగ్గర ఏడ్చేస్తూ ఉంటాం కదండి. ఏడుతాం లేదా? ఎప్పుడన్నా ఏడ్చామా? నీ కష్టాన్ని చెప్పుకుని ఏడుస్తాం కదా, అయ్యో నేను నా పరిస్థితి దేనికి ఏడుస్తాం కదా. ఆ ఏడుపు, ఆ విడిచే కన్నీళ్ళు ప్రభు పాదాల దగ్గర విడవాలి. ఆమె ఎక్కడండి? ప్రభు పాదాల దగ్గర విడవాలి. ఎవరి దగ్గరికి వెళ్ళి ఆడవద్దు. నువ్వు నా పరిస్థితి ఇదని చెప్పొద్దు. నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను, ఈ కష్టంలో ఉన్నాను, ఈ బాధలో ఉన్నాను అని ఎవరి దగ్గరికి వెళ్ళకు, ఎవరికి చెప్పకు. వారి దగ్గర నుంచి నీకు సహాయం రాదు, కానీ నా దేవుడి యొద్ద నుంచి మాత్రం నీకు సహాయం వస్తుందండి. ఆమె హల్లెలూయా. నా దేవుడి యొద్ద నుంచి నీకేమొస్తుంది? సహాయం వస్తుంది. అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి మనం ఏడవాలి? ఇప్పుడు
దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని ప్రభువా అని ఏడిస్తే ఏమొస్తుంది? ఏడిస్తే ఏమొస్తుంది? జవాబు వస్తుందండి. ఆమె హల్లెలూయా. అంటే ఆయన పాదాలు పట్టుకుని ఏడ్చావుప్పుడు, నీ పరిస్థితిని దేవుడికి మొర్రపెట్టావుప్పుడు, కాబట్టి వారు యెహోవాకు మొర్రపెట్టారు. కాబట్టి వారు ఏం దేవుడు ఏం చేస్తాడండి? విడిపించడం. ఒక మాట చెప్పండి, దేవుడు చేసిన సహాయాన్ని నువ్వు చెప్పగలవు. ఆమెన్ హల్లెలూయా. ఒకవేళ దేవుడు చేసిన కార్యం చెప్పాలంటే అయ్యో సిగ్గండి, ఏం చెప్పుకుంటామండి, ఇలాంటి పరిస్థితుల్లో ఇలా ఉన్నారా, ఇలా బతికారని ఎవరు అనుకుంటారు కదండి, ఎలా చెప్పగలమండి? వీరు హృదయం దూరం పెదాలు ఉన్నవారనమాట. అంటే వీరు మనుషుల దగ్గరికి వెళ్ళి వారి జీవితాన్ని చెప్పరు, ఒకప్పుడు బ్రతికిన బ్రతుకుని చెప్పరు, వాళ్ళప్పుడు వారు జీవించిన జీవితాన్ని చెప్పరు. ఇప్పుడు దేవుడు ఆయనను అంగీకరించిన తర్వాత, ఆయన నమ్మిన తర్వాత, మారుమనసు పొంది రక్షణ పొందిన తర్వాత అసలు నా బ్రతుకు ఇదండి, నా ఆలోచన ఇదండి, నేను ఇలా బ్రతకగలుగుతున్నానండి అని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పవు. చెప్పేవంటే నువ్వు దేవుని హృదయానికి, నీ హృదయం దగ్గరగా ఉందని అర్థం. ఆమేన్ హల్లెలూయా. అంటే అలా చెప్పలేదంటే మనం ఇంకా కొంతమంది సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడతారు తెలుసా అండి? ఏం చేస్తారు? ఎందుకంటే అయ్య బాబాయ్ చెప్పలేమండి, చాలామంది ఉన్నారు కదా. అంతమంది ఉన్నప్పుడే నువ్వు సాక్ష్యాన్ని నువ్వు చెప్పగలిగితే అందులో ఒక్కరైనా రక్షింపబడతారని తెలుసా నీకు? ఒక్క ఆత్మన రక్షింపబడుతుందని తెలుసా మీకు? దేవుడు చేసిన కార్యాన్ని 10 మంది ఉన్నప్పుడు చెప్పాలి, ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరికి చెప్తావు? ఎవరికి చెప్తే వాడతారు అక్కడ వినేవారు? అంటే దేవుణ్ణి హృదయపూర్వకంగా ఏం చేయాలి? ఘనపరచాలి. అందుకే ఈ జనులు పెదవులతోనే నన్ను ఆరాధిస్తున్నారు, కానీ వారి హృదయం ఎలా ఉంది? నాకు ఎలా ఉందమ్మా? దూరంగా ఉంది. హృదయం దూరంగా ఉంటే దేవునితో దగ్గరగా ఉన్నట్టు కనపడతాం, కానీ ఉండలేమండి. దేవునికి దగ్గరగా ఉండాలంటే నీ హృదయమును దేవునికి దగ్గరగా ఉండాలి. ఎంత దగ్గరగా అంటే దేవుణ్ణి హత్తుకొనుట. ఆమెన్ చెప్పండి. ఒకసారి ద్వితీయోపదేశకాండం తీయండి. ఇది నా సబ్జెక్ట్ కాదు, కానీ ఒకసారి చెప్పాలని ఆశపడుతున్నాను. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదవండి. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఆమెన్ చెప్పాలి. ఎవరిని హత్తుకొని? ఇప్పుడు చెప్పాను, ఎవరిని హత్తుకోవాలి? ఈ లోకంలో ఉన్న ప్రతిదాన్ని హత్తుకుంటాం, కానీ దేవుణ్ణి మారుతాం. ఇక్కడ రాయబడిన మాట యెహోవాను హత్తుకొని. ఆమెన్ అంటే ప్రార్థనని హత్తుకోవాలి, ఉపవాసమును హత్తుకోవాలి, పరిశుద్ధతను హత్తుకోవాలి. దేవుణ్ణి సంపూర్ణంగా నువ్వు ఏం చేయాలి? మనుషులను హత్తుకుంటాం, తెలుసు కదా. మనుషులను హత్తుకుంటాం. ఎందుకు హత్తుకుంటాం? ఆ మనిషి అంటే నీకు ఇష్టం కాబట్టి. అవునా కదండి? ఒక మనిషిని పట్టుకున్నాము అంటే దానికి అర్థం ఏంటంటే ఆ మనిషి అంటే నీకు ఇష్టం. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట, నీ దేవుడని యెహోవాను ఏం చేయాలి? ఎలా హత్తుకుంటూ ఉండే? ఆయన ఎదురుకుంటూ వచ్చి నిలవబడితే, ఆదాము గారు దేవుడు ఎదురుకుంటూ వచ్చి నిలబడితే ఏం చేస్తాం? హత్తుకోమేంటండి పాటర్ గారు? దేవుణ్ణి ఎలా హత్తుకోవాలి మరి చెప్పాలి. ఇప్పుడు వాక్యమును వినుచున్నారు కదా. ఇక్కడ ఈ వాక్యమును వినుచూ ఉండగా ఈ వాక్యం మీ హృదయంలోనికి పంపేస్తూ లీలమైపోతూ వాక్యాన్ని వినటం అంటేనే దేవుణ్ణి. ఆమెన్ హల్లెలూయా. ఇక్కడ ఈ వాక్యాన్ని వినేటప్పుడు ఆ వాక్యాన్ని బట్టి మీరు సంతోషిస్తున్నారు కదా, ఆ సంతోషించటమే హత్తుకొనట. కొంతమంది కోపం వస్తూ ఉంటుంది వాక్యాన్ని వినేటప్పుడు. కోపం ఎందుకు వస్తుంది అంటే వాళ్ళలో ఉన్న లోపం బయటకు వస్తుంది కాబట్టి కోపం వస్తుంది. అయితే నేనేం చేస్తాను దానికి? అవునా కాదా అండి? ఇప్పుడు ఆ లోపము ఉంది కాబట్టి నీకు కోపం వచ్చింది కాబట్టి దేవుని ఏమంటావు? అక్కడ ఆగా, ఇంకెలా హత్తుకుంటాం ఆయన మనం? చెప్పాలి. దేవుణ్ణి హత్తుకోవడం అంటే వాక్యం వచ్చేటప్పుడు నీకు కోపం వచ్చిందంటే దేవుణ్ణి హత్తుకున్నావనా, దేవుడికి దూరంగా ఉన్నామనా?
దేవుడికి దూరంగా ఉన్నామని చెప్పచ్చు కదా, మీరేం దూరం అయిపోయారో చెప్పాలంతే. హల్లెలూయా. ఏం చేయాలి? దేవుణ్ణి, ఆ వాక్యాన్ని మీరు వినేటప్పుడు సంతోషించగలగాలి మీ హృదయంలో. ఆమేన్. హల్లెలూయా. ఆ వాక్యమును వినేటప్పుడు ఎప్పుడైతే మీరు సంతోషించుచున్నారో అప్పుడు ఆ వాక్యాన్ని మీరు హత్తుకున్నారంటే దేవుణ్ణి మీరు, అది ఆ వాక్యం వినేటప్పుడు మీకు కోపం వచ్చింది, ఆ వాక్యాన్ని వినేటప్పుడు మీకు నచ్చట్లేదు, దానికి అర్థం ఏంటంటే దేవుణ్ణి నువ్వు హత్తుకొనట్లేదు. హత్తుకుంటే ఏమన్నాడు అక్కడ ఆయన? మీ దేవుడైన యెహోవాను హత్తుకొనుడి, మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు సజీవులై ఉండడం అంటే ఏంటి? హత్తుకోలేదంటే చచ్చిపోతున్నాం, హత్తుకున్నాము అంటే సజీవులై ఉండటం అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైన విషయంలో మీరు ఆనందిస్తున్నారు. ఆమేన్. ఆత్మ సంబంధమైన విషయంలో ఆనందించేవారు ఎప్పుడు బ్రతికే ఉంటారండి. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన విషయంలో ఆనందించేవారు ఎప్పుడు సజీవులుగా బ్రతికి ఉంటారు. ఆమేన్. ఆత్మ సంబంధమైన విషయంలోని దేవుణ్ణి హత్తుకోలేదంటే కొన్ని విషయాలు వింటాం. చచ్చిపోయానండి, నీరసకెళ్ళానండి, ప్రార్థనలో చచ్చిపోయానండి, ఉపవాసాల్లో చచ్చిపోయాను, దేవుడి సన్నిధిలో ఎదగలేకపోతున్నానండి. దానికి అర్థం ఏంటంటే ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం కాదులే, అలా ఉన్నవారిని ఏమంటాం? చచ్చిపోయారండి. నువ్వు దేవుణ్ణి హత్తుకుని వాక్యమును వినుచున్నప్పుడు నీ హృదయంలో లోపల నువ్వు ఆనందపడిపోతూ ఉంటే, ఆనందం ఎప్పుడు వస్తుంది అసలు మనిషికి? దేవుని యందు నువ్వు ఆనందించేటప్పుడు వస్తుంది. నీకు సంతోషించడం, ఆనందించడం అంటే వాక్యాన్ని బట్టి, దేవుని యందు నీకున్న సహవాసం అని బట్టి ఉంటుందండి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి తిడుతున్నాడు అనుకో, పిల్లలకి ఏమొస్తుంది? తండ్రి పొగుడుతున్నాడు అనుకో, పిల్లలకి ఏమొస్తుంది? ఎందుకు? అప్పుడు కూడా కోపమే రావాలిగా. ఇప్పుడు తండ్రి ఎందుకు తిట్టాడు? ఇప్పుడు అమ్మా అంతే, అప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది? అర్థం చేసుకోండి. తండ్రి తిట్టాడంటే ఎందుకు తిట్టాడు? పిల్లలు తప్పు చేశారని తిట్టాడు. అప్పుడు కూడా ఆనందించగలగాలి. ఎవరు? పిల్లలమైన మనము అని చెప్పండి. హల్లెలూయా. మనల్ని ఏమంటున్నాడు? తప్పు చేయడం మీకు తెలిసేటి? నాకు తెలియదు. ఎవరికి తెలుసండి? అందుకే ఆయన మనలను పెద్దవారు గద్దించుట నాకు అట్టి అభిషేకాన్ని నేను తోసేనయ్యా. ఎందుకంటే వారు గద్దించుట నాకు తైలాభిషేకం అంట. ఇప్పుడు పెద్దవారు మాట్లాడుచున్నప్పుడు అంట ఆయన అన్నీ తెలిసి ఉన్నా ఏమీ తెలియనుగా వింటున్నాడు. అది అన్నీ తెలుసు, ఏమీ తెలియనోడేం కాదు. తిడుతున్నప్పటికీ వారి తిట్టులని ఏమంటున్నాడు? ఆ వారి తిట్టికి ఆనందపడుతూ ఉన్నాడంట. దానికి అర్థం ఏంటి తెలుసా? దానిలో ఉన్న లోపాన్ని సరి చేసుకుంటున్నాడంట. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము నీతో మాట్లాడేటప్పుడు అండి, మనలో ఏదైనా లోపం ఆ వాక్యం ద్వారా వచ్చేటప్పుడు దాన్ని వెంటనే మనం సరి చేసుకోగలి. అలా సరి చేసుకున్నప్పుడు దేవుడి వాక్యాన్ని బట్టి ఆనందించగలం. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి. దేవుడి వాక్యాన్ని బట్టి ఆనందించడం అంటే ఏంటో తెలుసా అండి? దానిని వెంటనే మనం, దేవుడు నాతో ఇప్పుడు మాట్లాడాడు, ఇదిగో నేను చేసింది దేవుడికి నచ్చలేదు, నా ప్రవర్తన దేవుడికి నచ్చలేదు, నా ఆలోచన దేవుడికి నచ్చలేదు, నా నడవడికి దేవుడికి నచ్చలేదు, నేను ఉపవాసం ఉండలేకపోతున్నాను దేవుడికి నచ్చలేదు, దేవుడి దగ్గర మొర్ర పెట్టలేకపోతున్నాను దేవుడికి నచ్చలేదు. ఎందుకంటే నువ్వు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ఏం చేయమన్నారు? ఆయన ప్రార్థన చేయమన్నారు. ఇవేమి నా జీవితంలో లేదు కాబట్టి ఆ దేవుడికి ఏమొచ్చింది నా మీద? ఆయన పిల్లలమండి. కాబట్టి ఆయన పిల్లలుగా నువ్వు తప్పు చేసినా, నువ్వు పాడైపోతున్నా, దేవుడు చూస్తూ ఊరుకోడు, గద్దిస్తాడు. ఏం చేస్తాడు? ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన పిల్లలు పాడైపోతూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటాడండి? కొడుకు పాడైపోతుంటే, కూతురు పాడైపోతుంటే నాకెందుకు అనుకున్నవాడు తండ్రి ఎలా అవుతాడు? తల్లి ఎలా అవుతుంది? అయ్యో వారు నా బిడ్డలు పాడైపోతున్నారు, వారిని సరి చేసుకోవాల్సిన ఆలోచన నాకుంది, వారు సరి చేయవలసిన ఆ క్రమశిక్షణ పెట్టాల్సిన పరిస్థితి, ఆ స్థానంలో నేనున్నాను అనే ఒక తల్లిగా తండ్రిగా నువ్వు ఆలోచిస్తున్నప్పుడు, నిన్ను నన్ను కన్ని పెంచి పెద్ద చేసి వాక్యం ద్వారా బలపరచుతూ, వాక్యం ద్వారా నిత్యము ఎప్పుడు నీరని అంటికట్టి నిన్ను
ఫలింపజేసే స్థితికి దేవుడు తీసుకురావాలని ఆలోచన చేస్తున్నప్పుడు ఆ ఫలింపు లేకుండా నువ్వు నీసకెళ్ళిపోతూ ఉంటే, లోకంలో పడిపోతుంటే, పాపంలో పడిపోతుంటే, శాపంలో పడిపోతుంటే, అవిధేతకు మారిపోతుంటే దేవుడు ఎలా చూస్తూ ఊరుకుంటాడు? దేవుడు మనల్ని గద్దిస్తాడు. ప్రతి వారం దేవుని వాక్కుతో మనల్ని గద్దిస్తూ దేవుడు మనల్ని సరి చేస్తూ ఉంటాడండి. చెప్పడం కూడా వేసేనా మనం మైంపరచాలి. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? సరి చేస్తూ ఉంటాడు. సరి చేసుకున్నవారు ధన్యులు. ఇప్పుడు చప్పట్లు కొట్టాలి. సరి చేసుకున్నవారు ఎవరు? ధన్యులు. ఇప్పుడు సరిచేయబడ్డాము అంటే దేవుడి చేత పిలువబడిన పిలువబెడితే నువ్వు ధన్యుడివో ధన్యురాలువు. ఆమె హల్లెలూయా. ఎప్పుడైతే మనం సరి చేసుకుంటామో తండ్రి మాట వెంటనే వినినట్టు అర్థం. ఆమె సరే డాడీ, సరే మమ్మీ, మరొకసారి ఇలాంటి తప్పు, ఇలాంటి పొరపాటు రానివ్వను, నన్ను జాగ్రత్తగా చూసుకుంటాను, ఇలాంటి పొరపాటు చేయకుండా కాపాడుకుంటాను అని వెంటనే ఎప్పుడైతే ఆ పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడతారో వెంటనే ఆ తండ్రి ఏమంటాడు? ఇప్పుడు సరే సరే ఇంకెప్పుడు ఇలా ఉండొద్దు, ఇలా ప్రవర్తించొద్దు, మంచిగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని దేవుడు తల్లిదండ్రులు ఎంత ఆనందిస్తారో, నిన్ను కన్నీ పెంచిన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ప్రభు ఆయన కూడా నిన్ను బట్టి ఆనందించాలండి. ఆమె హల్లెలూయా. ఏం చేయాలి? నిన్ను బట్టి ఆయన ఏం చేయాలి? ఆనందించాలి. ఎప్పుడు ఆనందిస్తారు ప్రభు? అదండి, దేవుడు వాక్యాన్ని విని మనలను మనము సరిచేసుకున్నప్పుడు దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని బట్టి ఏం చేస్తాడంట? ఆనందిస్తాడు. మీరు అనుకుంటారా డబ్బు ఉంటే బ్రతుకుతామండి, ఇంటి నిండా బంధువులు ఉంటే బ్రతుకుతామండి, చుట్టాలు వస్తూ వెళ్తూ ఉంటే బ్రతుకుతామండి, వాళ్ళు ఉంటే బ్రతికేస్తామండి, వీళ్ళు ఉంటే బ్రతికేస్తామండి. ఊరుకోండి పాట గారు, డబ్బు లేకుండా ఎలా బ్రతికేస్తాం? విశ్వాసం వల్ల బ్రతుకుతామంట. ఇవన్నీ ఉన్న బ్రతకలేవు, కానీ ఏ ఉంటే బ్రతుకుతాం? ఇవన్నీ ఉన్నాయని మనం ఏం చేస్తాం? ఆనందించేస్తూ ఉంటాం, మనలో మనం అతిశయం చేస్తూ ఉంటాం. హల్లెలూయా. ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? అతిశయిస్తూ. ఇలాగ అతిశయించే మనసు ఎవరిది? అతిశయించే మనసు ఎవరిదండి? ఇది సాతానుదే. అది కూడా చెప్పలేకపోతున్నారంటే ఎవరిది ఇది? అతిశయించే మనసు దానిదే. ఎందుకంటే దేవుని కంటే పైగా తన సింహాసనం వేసుకుని ఏం చేసింది? అతిశయించింది. నేనే దేవుడిని అనుకున్నాడు, నేనే గొప్పవాడిని అనుకుని అతిశయిస్తే దేవుడు ఏం చేస్తాడు? వాడిని ఒకవేళ నువ్వు అలా అతిశయిస్తే నీకున్నది ఖర్చు అయిపోయిన తర్వాత ఇంకేముండదు, నువ్వున్నది కోల్పోయిన తర్వాత ఇంకేముండదు. ఎందుకంటే మనము అతిశయించవలసిన వ్యక్తి చెప్పరేంటి? దేవుడే. దేవుని పట్ల నువ్వు అతిశయించగలిగినప్పుడు అంటే ప్రతిదానికి మనం ఏమంటాం? ఇప్పుడు దేవుని సహాయం అండి, దేవుడు ఇచ్చాడండి, దేవుడు చేశాడండి, దేవుడు 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 ముందు ఎవరు ఉంటారు? ఇప్పుడు మనుషులు పెట్టవు, ఇంకా నీ బంధువులు పెట్టు, డబ్బులు పెట్టు, ధనాన్ని పెట్టు, ఎవరెవరో వచ్చి చేశారు, ఎవరెవరు, ఇవన్నీ వేస్ట్. ఒక్కొక్కసారి ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఏదో మూలం సాయం చేస్తే మనం ఏమంటాం తెలుసా? అందరికీ వందనాలండి, మరి పాటర్ గారికి వందనాలు, పాటరమ్మ గారికి వందనాలు, సమయానికి మా తోడేళ్ళు వచ్చాడు, మా మరదలు వచ్చింది, అత్తగారు వచ్చింది, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, డబ్బు ఇచ్చారు, సాయం చేశారు, ఇలా చెప్తారు సాక్ష్యం. ఇక్కడ ఏంటన్నా మనకే ఒళ్ళు మండిపోతుందండి. మరి దేవుడికో నీ ముఖం వాళ్ళందరూ ఎందుకు వచ్చారో తెలుసా నీకు? ఇప్పుడు ప్రార్థిస్తే దేవుడు పంపించాడు. అది ఆమెన్. ఇప్పుడు ఏలియా వాగు దగ్గరుండి సమయానికి ఏమొస్తుంది? రొట్టె వస్తుంది, చికెన్ వస్తుంది, దీని అంతటికి కారణము ఆ కాకి అని అన్నాడేంటి? చెప్పాలి. అక్కడ దేవుడు పని చేయడానికి దేవుడు వెళ్ళమన్నాడు కాబట్టి ఆ వాగు దగ్గర ఉండరా, కొన్ని రోజులు నేను పిలిచేవరకు అక్కడే ఉండి అన్నాడు. బాబు తినడానికో నీకు బెడ్, అన్ని రొట్టెలు, అన్ని మాంసాలు ఎవరిస్తారు? మరి ఏలియా గారికి మంచి బెడ్ ఇచ్చారు అక్కడ పడుకోవడానికి. ఎక్కడ పడుకోవాలా? రాళ్ళ మధ్యన పడుకోవాలి, ఆ ఏటు వాగు మొక్కనే పడుకోవాలి. కాకి ఎప్పుడు ఆహారం తెస్తే నీ మొక్కమేం కదా, కాకి తెచ్చిస్తే తిన్నావా లేకపోతే దేవుడు పంపిస్తే తిన్నావా అంటే మనం ఏమంటే తెలుసండి, అబ్బెబ్బే ఆ సమయానికి కాకి తెచ్చిందండి, అప్పటికి చాలా ఆకలేస్తూ ఉందండి, అది లేట్ అవుతే చచ్చిపోతారండి మొక్క, నువ్వు ఆకలేసే టయానికి నువ్వు చచ్చిపోతాన్న టయానికి ఆ కాకితో దేవుడు ఆహారమును ఆమెను చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయానికి ఏలియాకి కాకులతో ఆహారం పంపించింది ఆయన వచ్చి సన్నిధిలో నిలబడి అందరికీ వందనాలండి, మరి ఆ సమయానికల్లా కాకి ఆహారం తెచ్చిందని అందుకే బతుకున్నాను అంటారా ఏలియా గారు?
కానీ మనుషులమైన మనం ఏమంటాం తెలుసా అండి? ఆ సమయానికి మరి వచ్చారండి, మరి సహాయం చేశారండి, లేకపోతే ఏమవునండి? అయ్యయ్యో, ఆ సమయానికల్లా ఆ సహాయమును పంపింది ఆయన రా తల్లి. ఆమె హల్లెలూయా. ఆ సమయానికి ఆ సహాయమును నీ వద్దకు పంపించింది ఆయన. ఆయన పంపించిన సమయానికి ఆ కాకు ఆహారం అనే ఎవరి దగ్గర తీసుకొచ్చింది? ఇప్పుడు ఏలియా కాకిని బట్టి అతిశయించాలా, దేవుని బట్టి అతిశయించాలా? కాకిని బట్టి అతిశయిస్తాను. ఇవాళ తెచ్చిన కాకి ఇంక రేపు ఆహారం తేదు. నువ్వు కాబట్టి సమయానికి ఆహారం తెస్తున్నావు అమ్మా, నువ్వు కాబట్టి ఆకలేసే టైం కల్లా ఎక్కడున్నావో ఆ రొట్టె ఎలా తెస్తున్నావో తెచ్చేస్తున్నావు, అది వండి తెచ్చేస్తుంది. మరి ఏం కాదు, దేవుడు దానికి ఇస్తే తెస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నీకు సహాయమును కూడా పంపడానికి దేవుడు ఆ వ్యక్తిని వాడుకుంటే నీకు సహాయం వచ్చింది. ఆమేన్. అది అందును బట్టి నువ్వు అతిశయించవలసింది. ఇప్పుడు నీ బంధువులు సహాయం చేశారని వాళ్ళని బట్టి కాదు, ఎవరిని బట్టి అతిశయించాలి? నా దేవుడే ఆ వ్యక్తిని వాడుకున్నాడు. చప్పట్లు కూడా వేసే నామని మైపరచాలి. నా దేవుడే ఆ వ్యక్తిని వాడుకున్నాడు కాబట్టి ఆ సమయమునకు నాకు సహాయము. ఇలా చెప్పండి. ఇలా చెబితే ఇప్పుడు ఎవరు ఆనందిస్తారు? ఇప్పుడు చెప్పాలి, ఎవరు ఆనందిస్తారు? దేవుడు ఆనందిస్తాడు. అబ్బాయి, దేవుడు ఆనందిస్తాడో లేదో మనకు తెలియదు, కానీ మన ఎదురుకుంటే సాయం చేసిన వ్యక్తులు ఉంటారు కదండి. ఇప్పుడు నాకు సహాయం తెచ్చిన వ్యక్తి ఎదురుగా ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తిని నేనేం చేయాలి? ఇప్పుడు సామ్యాన్ని కాబట్టి రాకపోతేనండి అంటే ఓ పొంగుబాతే బోల్డ్ వచ్చేది ఆనందం వీళ్ళకి. అంటే మనం ఏం చేస్తామంటే మనిషిని మార్తము కనపరుచుతాం అంతే. వాళ్ళ ఆనందాన్ని ముఖంలో చూస్తామంటే మనకి ఇంకా ఆనందం వస్తుంది. ఎందుకంటే ఈ లక్ష అయిపోయి ఇంకో లక్ష ఇస్తుందని చూస్తాం, ఇక్కడ మళ్ళీ సాక్ష్యం చెప్తామని. ఆ లక్షతోటి పోద్దేమో, కానీ దేవుడు ధారాళముగా తన గుప్పిళ్ళిప్పే దేవుడు అని చప్పటి కూడా వేసే నామని మైంపరచాలి. మనిషి ఇస్తే అప్పు తీర్చాలి, దేవుడు ఇస్తే అది లెక్క. ఆమేన్, హల్లెలూయా. నిజం, చాలామంది అంటారు కదండి, లోకంలో సామెత ఉంటుంది, దేవుడు వాళ్ళ దరిద్రం అది. ఎందుకంటే మనుషులు ఇస్తే దరిద్రం పోదండి, ఆయన ఇస్తేనే నీకున్న దరిద్రం అది. ఎందుకంటే మోసే గారు మీకు వందనాలండి, మీరు వచ్చారు కాబట్టి మా ఐగుప్తు దేశంలో మాకు ఇన్ని సంవత్సరాలు కన్నా విడుదల వచ్చిందని వారు మోసేని గనపరిచి ఉంటే, కానీ మోసేని కాదు గనపరచాల్సింది, ఎవరిని? మోసేని పంపించిన వ్యక్తిని గనపరచాలి. ఆమె హల్లెలూయా. మోసేని పంపించిన వ్యక్తిని వారు గనపరిచారు. గనపరచాలి. గనపరిచినప్పుడే మరొక సహాయం ఆ దేవుని యొద్ద నుంచి నీకు వస్తుంది. లేకపోతే ఒక్క సహాయంతో ఆగిపోతావు. దేవుడు వద్ద నీ సహాయం ఆగిపోతుంది. ఎందుకంటే నువ్వు మనుషులను గనపరిచే వ్యక్తిగా ఉండకూడదు. ఎవరిని గనపరిచే వ్యక్తిగా ఉండాలి? దేవుడిని గనపరిచే వ్యక్తిగా ఉండాలి. మనుషులను గనపరచడం అంటే పెదాల నుంచి కనపరుతారు, ఇది కూడా హృదయ లోతుల నుంచి రాదండి. నిజం. ఎందుకంటే ఎదుర్కొంటున్నారు, ఏమన్నా అనుకుంటారేమో, చెప్పకపోతే బాగోదేమో అనేసి వారు హృదయపు లోతుల్లో నుంచి వచ్చేది. అది కన్నీళ్లతోని, బాధతోని, ఆనందంతోని, ఒకటి కాదు ఇంకా చెప్పలేనంత సంతోషముతో ఆ సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతాం. ఆమె అప్పుడు దేవుడు దానిని చూసి నిన్ను ఆనందించి మరలా ఎప్పుడు నీ నుండి అట్టి ఆశీర్వాదాన్ని కోల్పోకుండా ప్రతి దినము నువ్వు ఆశీర్వదింపబడతానే ఉంటావు. ఆమెను చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఇంకెప్పుడు నువ్వు ఆశీర్వాదకరమైన వ్యక్తిగానే ఉంటావు. ఆమెన్. ఎందుకంటే ఇది మనుషుల సహాయము కాదు. ఎవరి సహాయం అండి? ఇది దేవుని సహాయము, దేవుని యొద్ద నుంచి పంపబడిన సహాయం. కాబట్టి వారు మనుషులను ఏం చేయరు? ఆనుకోరు. మనుషుల మీద ఆనుకోకూడదు. నువ్వు మనుషుల మీద ఆనుకునేది మనిషిని నమ్మేవారే ఆనుకుంటారు. నేను మనుషులను నమ్మలేదండి. ఎవరు నమ్మం? చెప్పాలి. నేనే సత్యము, జీవము, మార్గమునై ఉన్నానన్న దేవుడిని నమ్ముకున్నాం. ఆమె ఆయన మార్గమును అనుసరించుతున్నాం. ఆమె కాబట్టి ఆయనను గణపరచుడి. ఆమె హల్లెలూయా. ఆయనను గణపరిచితే నిన్ను శ్రమల నుండి విడిపించాడు ఆయన. చప్పట్లు కొట్టేసే నమ్మను మైంపరచలుడు. ఆయనను గణపరిచితే నీకున్న శ్రమ నుండి ఆయన నిన్నేం చేయగలడండి? చెప్పాలి. ఎందుకంటే వారు మూలిగి ఎప్పటికైనా దేవుడు వస్తాడండి. ఎప్పటికైనా దేవుని సహాయం నాకు వస్తుందండి. ఎప్పటికైనా దేవుడు అనేవాడు ఉన్నాడండి మా పక్షమున. దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయన పక్షమున మేము ఉన్నాము. మా పక్షాన ఆయన ఉన్నాడు. ఎప్పటికైనా ఆయన దగ్గర నుంచి మాకు సహాయం వస్తుంది. నిరీక్షణతో ఎదురు చూసి వారికి దేవుని సహాయం ఎప్పుడు లేకుండా పోలేదు.
అలా నిరీక్షణతో ఓపికతో కనిపెట్టే వారికి దేవుని సహాయం ఎప్పుడు. అది నీకు ఆలస్యం కావచ్చు. ఒకవేళ ఆలస్యం అయిందంటే నేను ఒకటి అనుకుంటాను తెలుసండి, ఆలస్యం అయిందంటే దాని విలువ మనకి తెలియజేస్తాడు అనుకుంటాను, అంతే. నిజం. అది ఆలస్యం అయిందంటే దాని విలువ మనకు తెలియాలి. ఒకవేళ దేవుడు నువ్వు అడిగినంటనే ఇస్తే దాని విలువ నీకు తెలియదు. అది ఆహారమైనా, డబ్బు అయినా, ధనమైనా, ఏదైనా సరే. ఇప్పుడు కొంతమంది ఏమంటారు తెలుసా, ఏంటనండి ఆ పిల్లల్ని తీసుకుని ఎందుకో పొద్దు నుంచి సాయంకాలం వరకు కొడతానే ఉంది, ఎందుకో పాపం ఆ పిల్లల్ని అలాంటి దాని కడుపుని ఎందుకు పుట్టించాడో తెలియదు, నాకు పిల్లలు లేరు, నాలాంటి దానికి ఇచ్చినా నేను ఎలా చూసుకుంటాను. అక్కడ ఉన్న ఆ తల్లికి ఆ బిడ్డ అంటే విలువ లేకపోవచ్చు, కానీ ఆ విలువ ఏంటో నీకు తెలిసిన తర్వాత నీ గర్భాన్ని దేవుడు తెరిస్తే ఏమవుద్ది ఆ బిడ్డని ఎలా చూసుకుంటావండి. అది దేవుడి కృప. హల్లెలూయా. ఏదైనా దేవుని విలువ తెలిసిన తర్వాతే, అంటే ఆ వస్తువు విలువ తెలిసిన తర్వాతే దేవుడు దానిని నీకు ఇస్తే దాని విలువ నీకు తెలుస్తుందండి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఏది దాని విలువకు తెలియకుండా ఇప్పుడు నేను కూడా ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు 100 మందిని వచ్చేసరికి ఒక విశ్వాసి ఒక పట్ల విలువ నాకు తెలియకపోవచ్చు. ఈరోజు నేను ఇలా ఉన్నాను, ఇంత ప్రార్థిస్తే ఇంత ఏడుస్తున్నానంటే ఒక్కొక్క విశ్వాస కోసం నేను విడిచే కన్నీరికి తగిన ప్రతిఫలం వచ్చినప్పుడు నేనేం చేస్తానండి చెప్పాలి. ఏం చేస్తాను నేను? దానిని ఎలా కాపాడుకోవాలో, దాన్ని ఎలా కాపాడుకోవటానికి దేవుడు అట్టి జ్ఞానం నాకు ఇవ్వాలో అని దానిని కాపాడుకోవటానికి దాని పట్ల శ్రద్ధ చూపుతూ దాన్ని కాపాడుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేయగలుగుతాను. పోతే ఏమైంది? ఎందుకంటే అది నీకు విలువ. నువ్వు తినే వస్తువు కూడా అంతే. నువ్వు ఎప్పుడైనా ప్లేట్ నిండా నువ్వు ఫుడ్ పెట్టుకున్నావు అనుకో, ఆ ఫుడ్ని ఊడ్చుకుని తినేవారు కొంతమంది ఉంటారు కదండి. ఎంతమంది ఊడ్చు తింటారు? దయచేసి అలాంటి వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. ఎంతమందికి ఫుడ్ విలువ తెలియలేదా? ఊడ్చుకుని తినేవారికి అన్నం విలువ తెలుసు. కొంతమంది ఊడ్చుకు తినరు, అన్నంలోనే చేయి గడిగేస్తారండి. అదేమి ఇంకా అన్నం ఉంది కదా, ఇంకా అందులో కర్రీ ఉంది కదా అని అన్నం అనుకో, ఎలా ఉంది? కడుపు నిండినోడికి తేనె పెట్టిన ఎలా ఉంటుందంట, మరి ఆకలితో ఉన్నవాడికి చేదైంది పెట్టినా వాడికి తియ్యగా ఉంటుందంట. ఎందుకని? వాడికి దాని విలువ అంటే, ఒకవేళ ఇంకా మనం అలా లేవు అంటే దాని విలువ మనకు తెలియట్లేదని అర్థం. ఒక్క విషయం చూటుగా చెప్పనా మీకు, ఇక్కడ ఉన్న ఒకవేళ మీరు కూడా ఒకవేళ అలా ఉంటే మీ తల్లిలో ఒకవేళ మీరు బాధపడి ఉంటారు, ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఎందుకంటే తల్లి వంట చేసి ఆ బిడ్డకి లంచ్ పెట్టింది అనుకోండి, బాక్స్ పెట్టింది అనుకుందాం, మీరు ఉన్నారు కదా బాక్సులు పట్టుకెళ్ళి వాళ్ళు పెట్టింది అనుకుందాం. ఆ బాక్స్ పట్టుకెళ్ళి సాయంకాలానికి ఆ బాక్స్ ఇంటికి వస్తే ఆనందించే మొదటి వ్యక్తి ఎవరు? ఏమండి? అది తల్లి తండ్రి ఆనందిస్తారు. అదే ఆ బాక్స్ అలా వచ్చేసింది అనుకోండి, లేకపోతే అందులో సగమే తిని సగం తెచ్చారు అనుకోండి, బాధపడే వ్యక్తి ఎవరు? ఎందుకంటే ఈరోజు నా బిడ్డ అన్నం తినలేదు అంటే నేను సరిగ్గా అన్నం వండలేదా, నేను సరిగ్గా కూర వండలేదా, మళ్ళీ రేపు ఇలా కాదు ఆ బిడ్డలకి ఇష్టమైన కూర వండాలి, ఇష్టమైనట్లుగా వండాలి అని ఆలోచించి ఆ రోజంతా బాధపడుతుంది ఆ తల్లి. ఎందుకో తెలుసా? తన కడుపు నిండా బిడ్డ తినలేదే అన్న బాధ ఆ తల్లికి ఉంటుందా అండి, ఉండదా? అదే నువ్వు ఆ పట్టుకెళ్ళిన బాక్స్ కడుపు నిండా, అంటే అందులో బాక్సులో ఖాళీగా బాక్స్ ఇంటికి వచ్చింది అనుకో, తల్లి ఆ రాత్రి అన్నం తినకపోయినా తనకు ఆనందమే. హల్లెలూయా. ఎందుకని? తన బిడ్డ కడుపు నిండిందనే ఆనందం ఆ తల్లికి ఉండదా అండి? నేను వ్యక్తిగతంగా ఆలోచిస్తాను. ఏంటో తెలుసా అండి, నేను ఏది తిన్నా దాన్ని ఊడ్చి తినే అలవాటు నాకు ఉంటుంది. ఎందుకంటే దాని బాధ ఏంటో, దాని విలువ ఏంటో నాకు తెలుసు. హల్లెలూయా. ఇక్కడున్న మీకు కూడా తెలుసు చాలామందికి దాని బాధ ఏంటో. ఎందుకంటే ఎన్నో రోజులు తినని రాత్రులు కూడా మీరు గడిపే ఉంటారు. ఎన్నో రాత్రులు 2 పూటలు తినలేక ఒక పూటే తిని గడిపి కూడా ఉంటారు. కట్టుకోవటానికి వస్త్రం కూడా లేని రోజులు గడిపే ఉంటారు మీరు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్న మీకే దాని విలువ తెలుస్తుంది. కానీ ఇప్పుడు అలాంటి జనరేషన్ లేదండి. ఎందుకంటే ప్రతి తల్లికి ఒక ఆలోచన, ప్రతి తండ్రికి ఒక ఆలోచన. ఏంటి ఆ ఆలోచన తెలుసా? మనము పడ్డ కష్టం మన పిల్లల పడకూడదన్న ఒకే ఒక ఆలోచన ఈరోజు బిడ్డలను సోమరపోతులు చేస్తూ ఉంది.
ఈరోజు బిడ్డలు సోమరిపోతులుగా మారటానికి కారణం ఏంటి తెలుసా? నీ కష్టం నీ బిడ్డకు తెలియకూడదు అని అనుకున్న ఒక ఆలోచన ఆ బిడ్డలు అలా పాడవటానికి కారణం అయిపోయిందండి. నిజం. ఎందుకంటే నువ్వు పడ్డ కష్టం నీ బిడ్డకి తెలియాలా, నువ్వు అనుభవించిన పేదరికం నీ బిడ్డలకి తెలియాలి. ఒక దినము నువ్వు ఎలా తిన్నావో, ఎలా ఉన్నావో, ఎలాంటి వస్త్రమును ధరించావో, ఈరోజు నీ బిడ్డలు ఎలాంటి వస్త్రం ధరిస్తున్నారు, ఎలాంటి ఆహారం తినగలుగుతున్నారు, వారికి అప్పుడప్పుడు కూర్చుండబెట్టి చెప్పకపోతే వారు సోమరిపోతులే. ఇంకా నువ్వు చెప్పగలిగితే, మా తల్లిదండ్రుల స్థితి స్థానం ఇదని వారికి తెలియగలిగితే, వారికి ఏ అలవాటు ఉంటుంది, నీకే అలవాటు ఉందనా అదే వాళ్ళకి అదే అలవాటు వస్తుంది. విలువ తెలిసిన వాడు దాన్ని ఎప్పుడు ప్లేట్లో పెట్టుకుని సగం తిని వదిలేయటం, ఇది పరమ దరిద్రం. జాగ్రత్త, జ్ఞాపకం చేసుకోండి. అలా ఎవ్వరు చేయొద్దు. ఒకవేళ నువ్వు తినలేకపోతే ఎంత తింటావు అంతో పెట్టుకో, అంతే. ఎందుకంటే అది దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదము. ఆమేన్. అది దేవుడు నీకు ఇచ్చిన బహుమానం. అది నీకు కడుపు నిండా తినడానికి దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఎంత తినగలవో అంత పెట్టుకుని తినంతే. నువ్వెంత తినగలిగితే అంత పెట్టుకో. ఆశదేరా పెట్టుకుంటారండి కొంతమంది. పెట్టుకుని ఏం చేస్తారు? కొద్దిగా తిని కొద్దిగా. దాని విలువ నీకు తెలుసా? దాని విలువ నీకు తెలియాలి. తెలిస్తే ఏం చేస్తాం తెలుసా అండి? నాకు ఇంత వద్దు, నేను ఇంత తింటాను, పెట్టుకో, అదే తిను, ఇచ్చిన ఆహారమును బట్టి దేవా నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నానని చెప్పి ప్రార్థించి వాటిని తినేటుకు. అది ఒకవేళ అలా చేయగలిగితే దేవుడు ఆనందించి ఏం చేస్తాడండి చెప్పాలి. ఆ రోజు ధనవంతుడు కూడా అలాగే చేశాడు. వాడు ఏం చేశాడు? ఉన్నది ఎక్కువయ్యి తినలేక నేల మీద జల్లుతున్నప్పుడు ఆ లాజరు కూడా వచ్చి తింటుంటే తినిచ్చేసాడు. వాడు నేల తొక్కేసాడంట. ఈరోజు వాడికి నీకు తేడా ఉండదు మరి. కాబట్టి నువ్వు తినగలిగినంత పెట్టుకో, శుభ్రంగా కడుపు నిండా తిని. ఎప్పుడు తినే అన్నంలో చెయ్యి కడగొద్దు. అంటే దేవుని ఆశీర్వాదాన్ని ఏం చేసినట్టు? నేల మీద పాడవేసినట్లు. నిజంగా అలా చూసేటప్పుడు ఎన్నో రోజులు, ఎన్నోసార్లు ఎంతమంది దగ్గర నేను చూస్తున్నప్పుడు ఏడుస్తానండి నేను. అది ఎంత కష్టపడితే అది ఆ కష్టార్జితం నీ ప్లేట్లోనికి వచ్చిందని అనుకుంటున్నావు. ఎంత ప్రయాసపడితే ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలం అది నీ ప్లేట్లోకి వచ్చిందో తెలుసా? కాబట్టి నువ్వు తినే ప్రతి దానిని ప్రార్థించి దాన్ని కడుపు నిండా తినటం మాత్రం నేర్చుకోండి. ఆమె హల్లెలూయా. ఎప్పుడు ప్లేట్లో వదిలేయకండి, ప్లేట్లో చేతులు మధ్యలోనే కడిగేయకండి. ఎందుకంటే ఒకవేళ అది నీకు ఎక్కువైపోతే అది ఒక మనిషి కన్నా నువ్వు పెట్టగలిగితే నీవు ధన్యుడివి, ధన్యురాలివి. ఆమె హల్లెలూయా. ఒకవేళ నువ్వు తినలేవు, అది నువ్వు ముందుగానే తినేయొద్దు. ఏం చేస్తావు? నువ్వు తిన్నంత ఉంచుకో, తినలేనిది ఏం చేయాలి? ఎవరికన్నా పెట్టేయి. అది దేవుడు నీకు ఇంకా. ఇప్పుడు మనకు ఉన్నది ఒకవేళ ఒక్కొక్కసారి మనం తినకుండా కూడా ఎదుటి వారికి పెట్టాల్సిన పరిస్థితి కూడా ఒకసారి వస్తుంది తెలుసా మీకు? అలాంటి టైంలో ఒకవేళ నువ్వు తింటున్నావండి, బయట ఎవడొచ్చమ్మా 2 రోజులు అయింది అన్నం తిని ఒక ముద్దు ఉంటే పెట్టండి అని వస్తారు. అంటారు. ఏం చేస్తారు? నిజమండి, కొంతమంది అసలు అలాంటి వారిని పట్టించుకోరు. కానీ ఏం చేయాలి? నువ్వు తింటున్న సమయానికి వాళ్ళు వచ్చారు, ఇప్పుడు నువ్వు మానేసి వాళ్ళకి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ అలా పెట్టామనుకోండి దాని విలువ నీకు తెలుస్తుందండి. ఆమె అలా పెట్టామంటే దాని విలువ నీకు తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు నేను బాధపడ్డాను, ఆ పరిస్థితి దేవుడు నీకు ఇవ్వలేదు. కానీ అలా ఇంటింటికి వెళ్ళే పరిస్థితిలో వాడు వచ్చాడంటే వాడికి ఎంత ఆకలితో ఎలాంటి పరిస్థితుల్లో వాడు వచ్చాడు ఒక్కసారి ఆలోచన చేయి. కాబట్టి అలాంటి పరిస్థితులు కూడా ఎదుటి వారికి సహాయం చేసే మనసు మనకి. అది ఎవరి సహాయం? అది ఎవరెవరో వస్తారు, బంధువులు వస్తారు, చుట్టాలు వస్తారు, నువ్వు రకరకాల వంటలన్నీ చేస్తాం. కానీ ఎవరైనా ఇలాంటి వారు గుమ్మలోకి వస్తే సేదరించుకుంటాం కదండి. కాబట్టి అలాంటి పనులు ఏం చేయకండి. ఏం చేయాలి? నువ్వు తినినంత పెట్టుకో, తినగలిగినంతే తిను, తినలేకపోతే వదిలిపెట్టు. అది ఇంకొక మనిషికి ఉపయోగకరంగా ఉంటుందని ఆలోచన చేయండి. ఆమె హల్లెలూయా. ఎందుకంటే నేను దాన్ని నమ్మేది ఏంటో తెలుసా? అది దేవుడు నాకు ఇస్తేనే వచ్చింది. ఏలియాకి ఆ కాకులతో రొట్టెలు పంపించేటప్పుడు బాగా ఆయనకి సరిపడగానే పంపించాడా, ఆకలిగా పంపించాడా, లేకపోతే ఎక్కువయ్యేటట్టుగా పంపించాడా? దేవుడు ఎక్కువయ్యేటట్టు పంపిస్తే ఆయన కూడా ఏం చేస్తాడు? సాయంకాలం అవసరంలే, ఇంకా ఇప్పుడు తెచ్చాగా కాదు.
నిజంగా ఆ పూటకి కూడా ఆయనకి సరిపడగానో లేకపోతే మళ్ళీ ఆకలేసే విధానంగానే దేవుడు పెట్టాడు అంతే. పొద్దున్న సాయంకాలమున ఏం చేశాడంట, రొట్టెను మాంసమును పంపించారు దేవుడు. ఈరోజు నువ్వు తినే ప్రతి వస్తువు దేవుడు పంపిస్తేనే వచ్చింది. నిజం. ఇది నా తల్లి కష్టార్జితమే, నా తండ్రి కష్టార్జితమే, నా బంధువులు చేసిందే కదా. నిజమండి. కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు. వద్దు వద్దు అలా చేయొద్దు. ఎవరిదైనా సరే ఒకటే, ఏ రీతిగానే ఉండాలి తెలుసా, ఇది దేవుడు ఇస్తే ఇక్కడికి వచ్చిందండి అనే మనసు నీకు ఉండగలిగినప్పుడే ఏం చేస్తావు, కడుపు నింపుకుంటాం చెప్పరే. హల్లెలూయా. ఏం చేస్తామండి. ఆదాము గారు, అబ్రహాం గారు, ఆ రోజుల్లో మీకు నాకు దాని విలువ తెలుసు. ఈ రోజుల్లో ఉన్న వాళ్ళకి ఆ విలువ నిజం. ఈ రోజుల్లో ఉన్న ప్రతి చాలామంది పిల్లలను, యవ్వనస్తులను మనం చూస్తూ ఉంటాం. ఆ పరిస్థితులు వాళ్ళకి తెలీదు. ఎందుకంటే ఒక తల్లిగా తండ్రిగా మనమే వారిని చెడిపేస్తున్నాం అంతే. ఒక రోజైనా నువ్వు చెప్పాలి నీ పిల్లలతో, ఇది ఎంతో కష్టపడితే దేవుడిచ్చిన ఆశీర్వాదం, దీన్ని పాడు చేయొద్దని నీ బిడ్డలకు నువ్వే చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ అలా చెప్పగలిగినప్పుడు అది దేవుని ఆశీర్వాదం అని ఎరిగిన వారు దాన్ని ఎప్పుడు పాడు చేసుకోరు. ఏం చేయరు. అది దేవుని ఆశీర్వాదం, అది దేవుని నీకు ఇచ్చిన బహుమానం. అది నిజం. దాన్ని ఆ రీతిగా నువ్వు మాట్లాడగలిగినప్పుడే దేవుడు దినదినము 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 ఏం చేస్తాడు, అభివృద్ధి చేస్తాడని చెప్పండి. ఆమె అభివృద్ధి చేస్తాడు. ఇప్పుడు ఎంతమంది కంచాల్లో అన్నాలు వదిలేస్తారు, సరే చేతులు ఎత్తట్లే అమ్మా, వదలరా. దేవుడికి స్తోత్రం. అది కానీ ఆ బాధ ఇప్పుడు ఎవరికి తెలియాలి తెలుసా మీకు? తెలియాలి. నువ్వు పడే కష్టము తెలియాలి, నువ్వు పడే బాధ తెలియాలి. నా తండ్రి ఇంత కష్టపడుతున్నాడు, నా తల్లి ఇంత కష్టపడుతుందని వారికి తెలిస్తే దాని విలువ కూడా వారికి తెలుస్తుందండి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరికి ఏం చేయాలి తెలుసా, దాని కొరకు చెప్పాలి, కూర్చుండి పెట్టాలి. మనం పట్టించుకోం. ఒక్కొక్కసారి తినగలిగిన కాడికి తినండి. దాని విలువ తెలియకపోతే చాలా ప్రమాదం. ఎందుకంటే ఒకప్పుడు తినటానికి నాకు లేదు, గ్లాసులు నీళ్లు కూడా తాగిన దినము రోజులు నా జీవితంలో ఉన్నాయి. నా తల్లి ఏం కూర వండావు, ఏ అన్నం వండావు అని అడిగితే, నా భార్య ఈరోజు ఏదో వండేనని కాలిపోయి కూడా ఎలిగించి ఏమండి నీళ్లు తాగి బ్రతికిన రోజులు నా జీవితంలో, నా భార్య జీవితంలో ఉన్నాయండి. అలాంటి పేదరికపు స్థితిని నేను నా భార్య అనుభవించామండి. కానీ ఆ అన్నం విలువ నాకు నా భార్యకి తెలుసు. అదే నా బిడ్డలు కూడా తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. ఇక్కడ కూర్చున్న మనందరము తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మనము ఎంతో కన్నీళ్ళు విడిచి ఎంతో ప్రార్థన చేస్తే, ఒకవేళ మీ పరిస్థితి తెలియదు కానీ నా పరిస్థితి చెప్తున్నాను, మీరందరూ కష్టపడిన ప్రతి రూపాయి పోగొట్టి తీసుకొచ్చి కానుకలు పెట్టి వేస్తుంటే దానితో పోషింపబడుతున్నాను నేను. నేను దాన్ని ప్రార్థించి, అయ్యా నా సంఘం అందరూ దీవెనకరంగా ఉండాలని ప్రార్థించి చేసి తింటున్నాను నేను. అదే నేను కళ్ళు మూసుకుపోయే ఒకవేళ వాటిని నేను ఆ రీతి అశ్రద్ధ కలిగి ఒకవేళ నేను తింటే దేవుడు దాన్ని నాకు దూరం చేసేస్తాడు. ఎందుకంటే దేవుడు నన్ను మెచ్చి నా పేదరికాన్ని, నా స్థితిని, నా బ్రతుకును, నా ఆలోచన అన్నీ నా దేవుడికి తెలుసు. కాబట్టి నాకు ఏం కావాలో దేవునికి తెలుసు కాబట్టి తెస్తున్నాడు. దాని విలువ నేను తెలిసి నేను ఒకవేళ బ్రతికితే నన్ను దేవుడు అభివృద్ధి పరుచుతాడండి. ఆమె అలా దాని విలువ తెలియకుండా ఒకవేళ నేను జీవిస్తే, దాని విలువ తెలియని వ్యక్తిగా నేను బ్రతికితే, దాన్ని పాడు చేసుకుంటే, నా ఇంటిలో ఏదైనా పాడైతే నాకు చాలా బాధ వస్తుందని తెలుసా. నిజం. ఏదైనా ఒక వస్తువు పాడైపోయిందంటే నేను ఎంత ఏడుతానో తెలుసా అండి. ఆ ఇచ్చిన వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ఆ వ్యక్తి ఎంతో కష్టపడి తీసుకొచ్చింది ప్రభువా, ఆ వస్తువు పాడైపోయింది. దేవా ఇది పాడైపోవడానికి కారణము నేనే కాబట్టి నన్ను క్షమించుము నాయనా అని పాదాలు పట్టుకుని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి నా జీవితంలో. దాని విలువ నాకు తెలుసు కాబట్టి, ఆ వస్తువు విలువ నాకు తెలుసండి. ఎన్నో రాత్రులు నా పిల్లలకి తినిపించి నా భార్య నేను గ్లాసు నీళ్లు తాగి పడుకున్న రోజులు ఉన్నాయండి మా జీవితంలో. దున్నపోతులో ఉన్న పని చేయలేకపోయాను మీరు అడుగుండొచ్చు. అప్పటికే అన్నీ కోల్పోయాను. ఇంకా
దేవుణ్ణి అంగీకరించబడి రక్షింపబడిన తర్వాత 2.5 సంవత్సరాలు ఎలాంటి బ్రతకను మీ అందరికీ తెలుసు. ఎలాంటి జీవితాన్ని జీవించానో, తినటానికి లేక, చేద్దామని పని లేక, ఎక్కడికి వెళ్ళినా నువ్వేం చేస్తావు, ఆతల పోమన్నారు నన్ను. ఎందుకంటే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు అని నన్ను ఎంతోమంది విసర్జించేశారు. ఆ విసర్జించబడిన కడుపు నిండా తినడానికి తిండి లేదు, చేతి నిండా డబ్బు లేదు, కట్టుకోవడానికి వస్త్రం లేదు. ఈ ఊరు వచ్చేటాడికి నేను 3 జతల బట్టలతో వచ్చానండి. 3 జతల బట్టలతో వచ్చాను. ఎందుకంటే ఆ స్థితి, ఆ పేదరికం, ఆ ఆకలి దప్పుకి నాకు తెలుసు, దాని విలువ నాకు తెలుసు అండి. కానీ దేవుడి మీద ఆనుకుని, ప్రభువా ఇది నా జీవితం, ఇది నా పరిస్థితిని ఆయన దగ్గర ఏడ్చిన దినములు, ఏడ్చిన రాత్రులు ఎన్నో నా జీవితంలో ఉన్నాయి. ఇప్పటికి మీరు ఏదైనా ఒక వస్తువు తెచ్చిస్తే మీరు అనుకోవచ్చు, పాస్టర్ దీనికి ప్రార్థన చేస్తాడో లేదో. నిజం, మీకు తెలియకపోవచ్చు. మీరు ఇచ్చే ప్రతి వస్తువుకి నా ఇంటిలో నేను, నా భార్య చేతులు పట్టుకుని కన్నీళ్ళు విడిచి, ప్రభువా ఈ బిడ్డ ఇది ఇచ్చింది, ఈ కుటుంబం ఇది ఇచ్చింది, వీరు ఇచ్చిన వస్తువు ఇది, ఇదిగో నాయన ఇది మేము తింటున్నాం, ఇది త్రాగుతున్నాం, ఆ కుటుంబాన్ని నువ్వు దీవించు, ఆ బిడ్డలను మీరు దీవించని కన్నీళ్ళు విడిచి ప్రార్థించిన రోజులు మా జీవితంలో చాలా ఉన్నాయండి. ఎందుకంటే దాని విలువ మాకు తెలుసు, ఆ వస్తువు విలువ మాకు తెలుసు, ఆ తినే ఆహారం విలువ మాకు తెలుసు. నాకు తెలిసి ఎప్పుడు నేను అన్నం కంచంలో వదిలేదు, విడిచిపెట్టలేదు, చేయి కడగలేదండి. ఎప్పుడు నేను తినలేకపోయినా నేను కనీసం ఎలాగో అలాగ ప్రార్థన చేసుకున్నా తినేస్తాను. నిజం. ఒకవేళ మీరు అనుకోవచ్చు అయ్యగారు పిసినారు, కాదండి, అది నా పిసినారుతనం అని మీరు అనుకోవచ్చేమో, కానీ అది నా పిసినారుతనం కాదు, ఇది నా బిడ్డలు చేతి కష్టార్జితము. కాబట్టి దీన్ని పారవేయకూడదని ఒక ఆలోచన. ఎందుకంటే అది నేను తింటేనే అది మీకు ఆశీర్వాదం. నిజం, అది నేను తింటేనే అది మీకు ఆశీర్వాదం. నేను తినకుండా దాన్ని లక్ష్యము చేయలేనప్పుడు, దాన్ని విడిచిపెట్టినప్పుడు, దాన్ని పాడేసినప్పుడు, దాన్ని విసర్జించినప్పుడు, దానికి విలువ నేను కట్టలేనప్పుడు దేవుడు దాన్ని నా నుండి దూరం చేయగలడు. ఆ అధికారం ఆయనకు ఉంది. కానీ ఈరోజు ఇలా ఉన్న, ఎంత కత్తుపాటు మీరున్నా, ఈరోజు నేను ఆశీర్వాదకరంగా, నేను సమృద్ధిగా 3 పూటలా తినగలుగుతున్నానంటే దేవుడు నన్ను పోషిస్తున్నాడని మీ ద్వారా చప్పట్లు కూడా వేసి నమ్మని మహింపరచాలి. దాని విలువ తెలిసిన వారు ఎవ్వరు ఏం చేయరండి, దాన్ని నిర్లక్ష్యము చేయరు. నిజం, నువ్వు తినే తిండే కాదు, నువ్వు కట్టే బట్ట కూడానండి. నిజం, కట్టే బట్ట కూడా. ఈరోజు నువ్వు ధరించే ప్రతి వస్తువు అది నువ్వు చాలా కష్టపడితే నీకు రావచ్చు. ఒకవేళ నీ తల్లిదండ్రులు కష్టపడితే నీ ఒంటి మీదకి రావచ్చు. లేకపోతే ఒకవేళ నీ తల్లిదండ్రులే అనారోగ్యమైపోయో, మూలన పడిపోయో, వాళ్ళ సంపాదన లేకపోతే పిల్లలుగా మీ పరిస్థితులు ఏంటి? పిల్లలుగా ఏంటి ప్రభా ఇలాంటి వాళ్ళని కడుపును పుట్టించావు, ఎందుకు ప్రభా ఇలాంటి పేదరికపు దరిద్రపు కొంపలు పుట్టించావు అని ఏడుస్తారా? ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? దాన్ని ఎరిగి దానిని ఒకవేళ నువ్వు సక్రమంగా సరి చేసుకోగలిగితే వారిని కూడా పోషించే స్థితి బిడ్డలుగా దేవుడు మీకు ఇస్తాడండి. చప్పటి కూడా వేసినా మనం భయపరచాలి. ఎప్పుడో తెలుసండి, దాని విలువ మనకి తెలిసినప్పుడే. చెప్పాను కదా, ఏదైనా సరే నీ జీవితంలో ఒకటి పొందాలి అంటే దాని విలువ నీకు తెలియాలి. నిజం, నీకు ఇల్లు కావాలి, కొన్ని సంవత్సరాల తరబడి అద్దెంట్లో ఉంటున్నావు కదా, అలాంటి వాళ్ళు ఉన్నారు కదా. ఇంటి విలువ తెలియాలంటే ఇన్ని సంవత్సరాలు అద్దెంట్లో ఉన్న నీకు దేవుడు సొంత ఇల్లు ఇస్తే ఏం చేస్తాం? అసలు ఎంత కృతజ్ఞతగా ఉంటామో తెలుసా అండి, ఎంత అందంగా దాన్ని కాపాడుకుంటూ తెలుసు. ఎందుకంటే ఇది నాది, ఇది నాది, దేవుడు నాకు ఇచ్చిందండి, దాన్ని కాపాడుకోగలవు. నిజం, చాలామంది చదువుకుంటున్న బిడ్డలు కూడా ఈరోజు ఎలాగుంటున్నారంటే నిర్లక్ష్యపు జీవితం, నిర్లక్ష్యముగా చదువు. ఉద్యోగం చేసేవాడు చదువు అయిపోయిన వెంటనే ఉద్యోగం వచ్చినాడికి అత్తమాను సెలవు పెడతాడు. ఒకడున్నాడు ఫోన్ చేస్తూ ఉంటాడు, ఏవో చేయలేకపోతున్నానండి మాస్టర్ గారు, కొద్దిగా ప్రార్థన చేయండి, వేరేది ఏదన్నా కావాలి. నీ మొఖం అక్కడే నిలవబడలేకపోతుంది, ఇంకెక్కడ నిలబడుతున్నాను అనాలనిపిస్తుంది, కానీ అనలేనండి నేను. చేయలేకపోతున్నాడంట, ఎందుకంటే చదువు అయిపోయిన వెంటనే ఉద్యోగం వచ్చేసింది. కాబట్టి ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా ఉద్యోగం చేయలేకపోతున్నాడు, ఇంకొక ఉద్యోగం కావాలి. ఏంటంట ఈ ఉద్యోగం? ఇది భారం అయిపోయింది, ఇది చేయలేకపోతున్నాడు. ఉన్న దాంట్లోనే నువ్వు సంతోషించలేకపోతే మరొక దాని కొరకు ఎదురు చూస్తే దేవుడు ఎలా ఇస్తాడు? ఉన్న దాంట్లో ఆనందించు. ఏం చేస్తాడు దేవుడు? అది నేను ప్రార్థన చేయనక్కర్లే, నువ్వు ఉన్న దాంట్లోనే ప్రభు ఇది నువ్వు నాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతురాలని, కృతజ్ఞతను ఒకవేళ నువ్వు బ్రతికితే దేవుడు దానికంటే ఇంకా మంచి ఉద్యోగం ఇస్తాడు, ఇంకా ఉన్నతాలను కూర్చొని పెడతాడు. ఆమె ఉన్నదాన్నే ఎందుకంటే నీకు వెంటనే వచ్చేసింది, దాని విలువ నీకు తెలియలేదు.
కాబట్టి ఒకవేళ అలాంటి ఉద్యోగం నీకు ఉంటే, ప్రభు ఇది నువ్వు ఇచ్చావని కృతజ్ఞతగా నేను చేసుకుంటానయ్యా, ఎంత కష్టమైనా పర్వాలేదు అనుభవిస్తానయ్యా, ఎలాంటి శ్రమ అయినా నా యజమాని నుంచి ఎలాంటి బాధ నాకు వచ్చినా పర్వాలేదు, నేను సహించి నేను ఇలాగే ఉండగా ఈ ఉద్యోగంలో నేను చేస్తానని ఒకవేళ నువ్వు తీర్మానం చేసుకోగలిగితే దానికంటే మంచిది దేవుడు ఇస్తాడు, శ్రేష్టమైన. చెప్పడు కూడా వేసే నామని మహిమపరచాలి. ఎందుకంటే అది నీకు కృతజ్ఞత, దేవుడు లేని స్థితిలో నీకు ఇచ్చాడనే కృతజ్ఞత. అందును బట్టి నువ్వు కృతజ్ఞతగా బ్రతుకు వారికి మరొకటి ఇస్తాడు దేవుడు. కృతజ్ఞత లేని వారికి కాదు, కృతజ్ఞతగా బ్రతకని వారికి కాదు, కృతజ్ఞతగా బ్రతుకు వారిని నా దేవుడు దీవిస్తాడండి. ఆమేన్. కృతజ్ఞతగా జీవించు వారిని నా దేవుడు దీవిస్తాడు. ఆమేన్. కృతజ్ఞతగా మేలు కొరకే బ్రతుకు వారిని నా దేవుడు ఆశీర్వదించి ఒక ఉన్నత స్థలంలో నుంచి ఉండబెడతాడు. ఆమేన్ చెప్పు. చెప్పడు కూడా వేసా నామని మహిమపరచాలి. ఆ దినము ఆ గొలియాతును జయించి కృతజ్ఞతగా బ్రతికిన దావీదుని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. అయ్యో, ఐగుప్తు దేశమునకు బానిసగా అప్పగింపబడిన నా జీవితం దేవుడి కొరకు కృతజ్ఞతగా నేను బ్రతుకుతాను అనుకున్న యోసేపుని తీసుకెళ్లి ఐగుప్తుకు ప్రధానిగా చేశారు. చప్పటి కొట్టేసానా మనం మహిమపరచాలి. అంటే వాళ్ళ జీవితంలో కృతజ్ఞతగా జీవించారు కాబట్టి, వాళ్ళ జీవితంలో కృతజ్ఞతగా బ్రతికారు కాబట్టి ఒక్కొక్కటి అంచులంచులుగా ఇస్తూ వారి కుటుంబాలను దేవుడు దీవెనకరమైన వ్యక్తులుగా, ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఎందుకు చూడగలుగుతున్నాం? వారి కృతజ్ఞత జీవితాలు వారు జీవించారండి. ఎలా జీవించారు? కృతజ్ఞతగానండి. అంటే వాగు దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడే ఉండన్నప్పుడు, ఏలియా నా వల్ల కాదు ప్రభా, ఎందుకంటే నాకు నడువు నొప్పి ఉంది, నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, నాకు బలహీనత ఉంది, నాకు దుమ్ములు నేలకు పడుకుంటూ గుచ్చిపోతాం, ఇలాంటి అంటున్నాను. ఏంటి అంటుపోతా గుచ్చిపోతా ఉంటే నేను కింద పడుకోలేను, నాకేం కావాలా, పరుపు కావాలి, ఇవి కావాలి, అవి కావాలి, ఏమి అనకుండా ఎల్లా వాగు దగ్గర పోవంటే వాగు దగ్గరికి వెళ్ళి పడుకున్నాడు. వాగు దగ్గరికి వెళ్ళి దేవుడి కొరకు కనిపెడుతున్నాడు. వాగు దగ్గరికి వెళ్ళి దేవునికి మొర్ర పెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. వాగు దగ్గర దేవుడి కొరకు కనిపెడుతున్న వ్యక్తికి దేవుడు కాకులతో ఆహారమును పంపి నిత్యము ఆయనను పోషించుచున్నాడు. నామేం చెప్పాలి? ఇప్పుడు వాగులో నీళ్ళు ఏమైనాయి? ఎండిపోయినాయి. వాగులో నీళ్ళు అయిపోయినాయి. ప్రభువా ఏంటి ఇక్కడ వాగులో నీళ్ళు అయిపోయినాయి, మొర్ర పెడితే ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు చెప్పండి? సారేపత్రా, అక్కడ ఒక స్త్రీతో నిన్ను పోషిస్తాను. ఏం కాదు, స్త్రీతో పోషించడు కాదు, అసలు ఇతను వెళ్తేనే ఆ స్త్రీ పోషింపబడుతుంది. ఇప్పుడు స్తోత్రం చెప్పాలి. అప్పుడు హల్లెలూయా. ఇదేంటి ప్రభా, నువ్వు తణుచుకుంటే ఏం చేయగలవు? ఈ వాగులోకి మళ్ళా నీళ్ళు. దేవుడు అనేవాడు మరి ఉండుంటే అండి, మరి వాగు నిండా నీళ్ళు నింపునండి, సాక్ష్యం ఇచ్చాడేంటి? వాగులో నీళ్ళు అయిపోయినాయి, లే సారేపత్ర రా, అక్కడ ఒక స్త్రీ ద్వారా నేను పోషిస్తానంటే నిజమేమో అనుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి ఆమె ఎలాగుంది? ఆమె ఎలాగుందండి? చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది. ఎందుకని? వాళ్ళకి తినడానికి లేదు. తినడానికి లేని వ్యక్తి దగ్గరికి ఏలియా నీళ్ళు అంటున్నాడు, నిన్ను పోషిస్తాను. ఇప్పుడు నువ్వు సారేపత్ర అవ్వ, అక్కడ ఒక స్త్రీ ఉంది, ఆమెతో నిన్ను పోషిస్తానంటే ఏలియా అనుకుంటుంది, ఇంకా ఆవిడ ధనవంతురాలు అయి ఉంటుంది, ఇంకా నాకు లోటు ఉండదు, 3 పూట్ల సమృద్ధ ఆహారం వస్తుంది అనుకుని వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి ఆవిడ ఎలాగుందో తెలుసా? అయ్యో, ఉన్నదే నా మట్టికి ఒక రొట్టె అవుతాయా, నీకు పెట్టమంటున్నావు అడుగుతుంది. ఇప్పుడు అమ్మ అందులోదే కాల్చుకుని నువ్వు నాకు చిన్నది వాడేసి నువ్వు చిన్నది తిను. మరి దేవుడు ఎలా చేశాడండి? వాకు దగ్గర ఉంటే కాకితాట 2 పూట్ల ఆహారాన్ని పెట్టాడండి. ఇప్పుడు ఎక్కడికి వస్తే ఏముంది ఇక్కడ చెప్పాలి? ఆమెకే తినడానికి లేదు, ఎలాంటి వాళ్ళు కొంపకు నన్ను పంపించాడు అన్నాడండి ఏలియా? చెప్పాలి. లేనోళ్ళు కొంపకు పంపించి నిన్ను పోషిస్తానంటాడేంటి? ఇక్కడ ఏముందని పోషిస్తాడు? తినడానికే లేదు. ఒక రొట్టె కాలిస్తే వాళ్ళ ఫ్యామిలీకే సరిపోదు, ఇలాంటి పేదరికం వాళ్ళ ఇంటికి నన్ను పంపించాడు. దైవజనుడాన్ని ఆ ఇంటిలో అడుగు పెడితేనే చాలా ఆ కుటుంబానికి మేలుకరం, దీవెనకరం, ఆశీర్వాదకరం. ఆమె అంటే వెంటనే దేవుడు ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న అప్పాన్ని కాల్చిస్తే ఆ కుటుంబం ఎలా దీవించబడిందంట అండి. అబ్బో, అద్భుతమైన ఆశీర్వాదాలు ఆ కుటుంబంలోనికి. అదే నాకు కృతజ్ఞత. నువ్వు ఏది ఇచ్చినా ప్రార్థించి నేను ఇలాగే తింటానండి, అలా ఉంటే మీరు ఆశీర్వాదకరంగా ఉంటారని ఒకే ఒక నమ్మకం నాకు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దాని విలువ నాకు తెలుసు, దాని విలువ ఏలియాకి తెలుసు, ఆహారం ఒక విలువ తెలుసు. కాబట్టి అసలు ఇక్కడ పోషించబడుతుంది నేను కాదు, ఈ కుటుంబానికి పోషణ లేదు, ఈ కుటుంబానికి ఆదరణ లేదు, ఈ కుటుంబానికి ఏమి లేదు. కానీ దేవుడు మొర్ర వారు విన్నారు కాబట్టి ఏలియాని అక్కడ పంపించాడు. కాబట్టి ఆ రొట్టెలు సగం మొక్క తిన్న ఆ కుటుంబాన్ని నిండుగా దేవుడు ఏం చేస్తాడంట? ఆమేన్. నువ్వు తినే ప్రతిదీ ఇంత బిడ్డ,
నీ దగ్గరికి నీ కంచంలోకి వచ్చిన ప్రతి వస్తువు ఇంతే. దేవుడు నీ పట్ల ఎంతో దయతో దాన్ని ఇస్తే దాన్ని తృప్తిగా తినేసేసి ఆ ధనవంతుడు నేలలో తొక్కేస్తున్నట్లు తినగలిగినంతే తినేసి ఉన్న దాంట్లో చేయి అడిగేస్తున్నావు, ఉన్నది పాడేస్తున్నావు, ఉన్నది విడిచిపెట్టేస్తున్నావు, అక్కడెక్కడ వదిలేస్తున్నావు. వద్దు. ఎందుకంటే దేవుడు దానిని ఇచ్చాడని నమ్ముతున్నావా లేదండి? అసలు నమ్ముతున్నారా? దాన్ని దేవుడు నాకు ఇచ్చాడని నమ్ముతున్నారా? ఒకవేళ నమ్మితే మనం ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అది నువ్వెంత తినగలవో అంతే తిను. ఎలాంటి వస్త్రం కట్టినా ప్రభా ఏంటి బట్టలు బయటికి వెళ్తే సిగ్గేస్తుందేమో, ఆ వస్త్రములు కూడా లేని వాళ్ళు దిగంబర్లే రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు. తెలుసు, ఒకసారి చెప్పాను, మరొకసారి చెప్తాను. ఇప్పుడు విమానం మీద ఒక వ్యక్తి వెళ్తుంటే కారులో వెళ్తున్నాడు అనుకున్నాడంట. అరే ఆడు విమానంలో వెళ్తున్నాడే, నాకు కారు లేదు అనుకున్నాడంట. కారులో వెళ్తున్న వ్యక్తిని బండి మీద వెళ్తున్న వ్యక్తి అనుకున్నాడంట. ఆడేటండి కారు సూపర్ ఉంది, వాడు లైఫ్ బాగుంది, ఉద్యోగం ఉంది, ఆడు కారులో వెళ్తున్నాడు, నాకే బండి ఇచ్చాడు అన్నాడంట. బండి మీద వెళ్తున్నవాడు సైకిల్ మీద వెళ్ళినాడు అనుకుంటున్నాడంట. ఆడికి చూడండి శుభ్రంగా మంచి బండి ఉంది, రయ్యను వెళ్ళిపోతున్నాడు, నేను తొక్కుతాను కానీ వెళ్ళకపోతున్నాను అనుకున్నాడంట. ఆ సైకిల్ మీద వెళ్ళి నేను నడిచి వెళ్ళి కూడా చూసి అనుకున్నాడంట. ఆడికి సైకిల్ ఉంది చూడండి, నాకు ఏముంది, నాకు దేవుడు ఏమి ఇచ్చాడు అనుకున్నాడంట. ఆ నడిచి వెళ్ళేవాడిని దేక్కుంటూ వెళ్ళేవాడు అనుకున్నాడంట. ఆడికి చూడండి నడవటానికి ఆడికి కాళ్ళన్నా ఉన్నాయి, నాకు ఆ కాళ్ళు కూడా. స్తుతించేవారు గొప్పవారండి. ఆమెన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఇచ్చిన దాంట్లో ఉన్న దాంట్లో తృప్తి పడి వారే గొప్పవారు. ఇంకా ముందుకు వెళ్ళాలి, సంపాదించాలి, ఏదో కావాలి. లేదో నీ జీవితంలో అనుకున్నది ఏది చేయలేవు. ఇంకెలా ఇచ్చిన దాంతో తృప్తిపడు. ప్రభు నాకు ఇది ఇచ్చో, నీకు స్తోత్రం. అయ్యో ఇది ఇచ్చాడండి, ఇంకా అది ఇస్తాడు అనుకున్నానండి. అయ్యో ఇంకా పెద్ద ఇల్లు కొనుక్కుందాం అనుకున్నానండి, ఇంకా ఏదో దేవుడు ఇచ్చాడు చిన్న ఇల్లు కొనుక్కో. సాక్ష్యం అంటే ఇంకా పెద్ద దాని మీద ఉంది నీకు, కానీ ఏమని ఇస్తావు సాక్ష్యం? అయ్యో చిన్నది. అది లేని వాడిని చూసి నువ్వు అనుకోవాలి, అసలు ఇది కూడా లేని వారికి తండ్రి ఏమీ లేదు, కానీ అది కూడా లేకుండా వాళ్ళు బ్రతుకుతున్నారు, కానీ నాకు ఇది ఇచ్చవయ్యా అని ఒకవేళ నువ్వు అనగలిగితే దాన్ని మించి ఆ దేకును కూడా ఏమైనా ఎక్కిస్తాడు. ఇప్పుడు చప్పట్లు కొట్టండి. ఆ దేకుకుంటూ వెళ్ళేవాడిని కూడా ఇప్పుడు దేవుడు అది. ఎందుకంటే వాడు కృతజ్ఞత. ఎందుకంటే ప్రభువా ఇది నువ్వు ఇచ్చవయ్యా, ఈ వస్త్రము నువ్వు, ఈ దినము ఈ భోజనమును నువ్వు, ఈ దినము నేను వెళ్ళి వచ్చానంటే ఇది నీ కృప. ప్రతిదీ దేవునికి కృప. దేవా నీ కృప అంటూ నువ్వు బ్రతకగలిగినప్పుడే ఆయన కృపను బట్టే విస్తరింపబడతా ఉంటావు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఆయన కృపను బట్టి ఏం చేయబడుతూ ఉంటామండి? విస్తరించబడుతూ ఉంటాం. దేవుడు కృతజ్ఞతలను ఎప్పుడు విడిచిపెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. కృతజ్ఞతగా బ్రతికి వారిని దేవుడు ఎన్నడూ వదిలేయడండి. ఎందుకంటే దాని విలువ తెలిసి నువ్వు ముందుకు వెళుతున్నావు కాబట్టి దానికంటే విలువైన వస్తువులు నా దేవుడు నీకు ఇస్తాడండి. చప్పటి కొట్టప్పుడు గట్టిగా ఆమేన్ అని చెప్తూ కొట్టాలి. ఇప్పుడు హల్లెలూయా అని చెప్తూ కొట్టాలి. హల్లెలూయా. ఎందుకంటే దాని విలువ మనకు తెలుసు. మనకి తెలిసి బ్రతుకుతున్నాం కాబట్టి దానికంటే విలువైనది ఒక్కొక్కటి నీ జీవితంలో ఇస్తానే ఉంటాడు. ఇంకా ఆమేన్, హల్లెలూయా. అవి ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటారో అది దేనికి తగిన ఫలమో వచ్చే వారం విందాం. పైకి లేచి నిలబడండి అందరూ. దానికి తగిన ఆశీర్వాదాలు, తగిన ఫలములు ఖచ్చితంగా దేవుడు మనందరికీ ఇవ్వబోతున్నాడండి. ఆమేన్, హల్లెలూయా. అందును బట్టి ఈ దినము దేవుని సన్నిధిలో అందరూ హృదయపూర్వకంగా ఏకబిందం హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్.